చెక్. హలో ఎవ్రీవన్, ఎట్లా అనిపించింది మా మోతేవరి లవ్ స్టోరీ? ఇషక ఇసక ఉడికిచ్చుడే. అసలు నిజంగా మొత్తం ఈ 1.5 hour కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు ఎవరి ఫేస్లోనూ జస్ట్ స్మైల్ ఇట్లా తగ్గకుండా అమేజింగ్ కంటెంట్తో మనందరి ముందుకి వచ్చారు మా మోతేవరి లవ్ స్టోరీ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ గైస్. జస్ట్ 3 daysలోనే 2 lakhs+ వ్యూస్ అండ్ బింజ్ వాచ్ చేస్తున్నారు అనేసి మాకు వార్తలు వస్తున్నాయి. ఆబ్వియస్లీ ఈ కంటెంట్ స్టార్ట్ చేస్తే ఎవరండి మధ్యలో ఆపేది? సో ఇంతకీ మన పర్షిగాన్ పెళ్ళి అవుతుందా అవ్వదా ఏంది కథ తెలుసుకోవాలి అంటే మీరు ZEE5లో హ్యాపీగా ఈ కంప్లీట్ ఎపిసోడ్స్ని వాచ్ చేయొచ్చు. జస్ట్ 120 రూపీస్ పర్ మంత్కి పర్చేస్ చేసి. సో ZEE5 ప్లాన్ స్కానర్ కింద ఉంది. యూ కెన్ జస్ట్ స్కాన్ అండ్ యూ కెన్ జస్ట్ బై ద ప్లాన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ మధుర ఎంటర్టైన్మెంట్ అండ్ మై విలేజ్ షో. ఇంకొక స్టెప్ ఎదిగేశారు. నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్తో మన అందరు ముందుకి వస్తారు అనేసి గట్టిగా అనిపిస్తోంది. సో శ్రీకాంత్ గారు కంగ్రాచులేషన్స్. శ్రీకాంత్ గారికి ఒకసారి గట్టిగా వేసుకోండి అబ్బా. కంగ్రాచులేషన్స్. అండ్ గంగవ్వ, ఏ మరి ఆ బంగారం పోతే కూడా నువ్వు గంతేడుస్తావా గంగవ్వ? ఒకసారి గంగవ్వకు కూడా వేసుకోండి. అక్కడున్న గంగవ్వకి వినిపించాలే మనం. వెరీ నైస్. అండ్ చరణార్జున్ గారు వెరీ నైస్ మ్యూజిక్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన రాహుల్ సిప్లిగంజ్ పాడిండు ఈ ట్రెండ్కి తగ్గట్టు పాట, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మా డైరెక్టర్ గారికి ఒకసారి వేసుకోండి అబ్బా. వాట్ ఆ స్టోరీ, నిజంగా మట్టి వాసన్ని చూపిస్తున్నారు. కామెడీలో ఏ మాత్రం తగ్గట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ శివకృష్ణ బుర్రా గారు. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, బట్ అంతకంటే ముందు మన అనిల్ జీలా గారిని మర్చిపోయాం. ఎక్కడా అనిల్ జీలా గారు? అనిల్ జీలా కంటే మాకు పర్షిగాడే గుర్తున్నాడు. మా పర్షి ఏడున్నావు? ఓ వేసుకుందామా మన పర్షికి? థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ కాల్ అవర్ ఆర్టిస్ట్ ఆన్ స్టేజ్. కొరియోగ్రాఫర్ ప్రశాంత్ గారిని ముందుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొరియోగ్రాఫర్ ప్రశాంత్ గారు, బా ఏం హుక్ స్టెప్ బ్రో, మొత్తం కాలేజ్లన్నీ ఊపుతున్నారు హుక్ స్టెప్తో. అండ్ మైరా పులి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మైరా పులి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. బలగం సుజాత గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బలగం సుజాత గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మా బాలరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రవీణ్ కోషని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ ఎవ్రీవన్. తోట అంజలి మహేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాము మొగ్లీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ యాక్ట్రెస్ రజిత గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ గంగా ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆర్టిస్ట్స్, వారందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంజలి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో ఇంకా అక్కడ ఆడియన్స్లో స్టక్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వెల్కమ్ ఎవ్రీవన్. సో కంగ్రాచులేషన్స్ టీమ్. సో ముందుగా మా కొరియోగ్రాఫర్ ప్రశాంత్ గారితో మాట్లాడిచ్చేస్తాం. ఎస్, ఎట్లుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శివన్న అండ్ అనిల్ అన్న, నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఒక మంచి బ్యూటిఫుల్ 2 సాంగ్స్. ఎల్లదరియా సాంగ్ అయితే మా ప్రాణం, దాని గురించి రేయింబగల్ అసలు డిస్కషన్ చాలా అంటే చాలా వెళ్ళిపోయింది. కానీ చూస్తుంటే ఏడుపు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేడియో సీన్కి
ఫస్ట్ హైదరాబాద్లో త్రిబుల్ ఏలో చూసినప్పుడు ఒకటే కాలు శివన్నకు చేసి ఫస్ట్ వర్డ్ లవ్ యూ అన్న అని చెప్పిన, అంత నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ శివన్న, ఇంత మంచి బ్యూటిఫుల్, ఇంత మంచి మోతవారిని మాకు ఇచ్చినందుకు. అండ్ అనిల్ అన్న సీరియస్గా యాక్టింగ్ చేస్తారు, బట్ నవ్వించడం చాలా కష్టం. ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ మా అందరి గుండెల్లో నిలిచిపోయింది. అనిల్ అన్న సూపర్ అన్న. అండ్ మన బ్యూటిఫుల్ బర్డ్స్ ఇద్దరు హీరోయిన్స్, మైరా అండ్ అను, అనిత అనే గుర్తుకుంది, సారీ. అండ్ ప్రతి ఒక్క యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరూ చాలా 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 గ్రేట్ఫుల్ వర్క్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కరు ఏదో డబ్బుల కోసం అయితే వర్క్ చేయలేదు. నాకు అనిపించిన ఫస్ట్ థింగ్ అది, ప్రాణం పెట్టి చేసారు ప్రతి యాక్టింగ్ కానీ ప్రతి వర్క్, ఎనీ వర్క్. అండ్ ఏడీస్ ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్క ఏడి ప్రతి ఒక్క చిన్న చిన్న మైనర్ చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర నుంచి ఏది మిస్టేక్ కాకుండా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఎవ్రీ సెకండ్. అండ్ దీక్షిత్ డార్లింగ్, లవ్ యూ, నాకు మంచి సపోర్ట్ ఇచ్చినావు, నీ పేరు ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఇంకొకటి, నాకు శ్రీకాంత్ అన్న డిఓపి అన్న రాలేదనుకుంటా, వచ్చిండా కనిపించలేదు, సారీ అన్న, నాకు మంచి సపోర్ట్ ఇచ్చిండు. అండ్ నాకు ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ ఒక చిన్న క్లాస్ తీసుకోండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. మీ హుక్ స్టెప్ మాత్రం అద్దరిపోయిందండి. నెక్స్ట్ మైరా పులి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ స్టేజ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, మా యాక్ట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, నింగి నేల వాగు వంగ ప్రకృతి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే అవి సహకరించకపోతే అసలు ఆ లొకేషన్కి అంత అందం రాకపోతుండే. ఆ పాటకి మేము ఎంతవరకు న్యాయం చేసినామో తెలియదు, కానీ కుదరత్ అంటే ప్రకృతి మాత్రం చాలా న్యాయం చేసింది. అండ్ లొకేషన్ వల్లనే పాట కూడా చాలా మందికి నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే అసలు ఫస్ట్ వెస్ట్రన్ డ్రెస్లో కూడా అన్న నన్ను చూసి ఈ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేయగలుగుతుందా అని అనిపించే శివన్న కళ్ళల్లో ఆ మ్యాజిక్ ఉంది. ఎందుకంటే అసలు ఇప్పటికీ కూడా నన్ను ఎవరు గుర్తించాలి అంటే నువ్వు చేసావు ఈ క్యారెక్టర్ అన్నట్టు ఉంది, కానీ ఆయన చెయ్యక ముందే నువ్వు చేస్తావు ఈ క్యారెక్టర్ అని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఏడీస్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్ అన్న బిహైండ్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళ కష్టం వల్లనే ఇదంతా జరిగింది. అండ్ పృథ్వీ, రణధీర్, హర్షవర్ధన్, సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ సమ్వన్ ఆర్ ఇఫ్ ఐ ఫర్గెట్ సమ్వన్, బట్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. స్క్రీన్ పైన మేమే కనిపిస్తున్నాం, కానీ మా వెనకాల ఉన్న వాళ్ళైతే డే అండ్ నైట్ కష్టపడ్డారు. అవుట్ఫిట్స్ నుంచి ప్రతి ఒక్క దానికి, ఫుడ్కి అయినా దేనికైనా. సో వాళ్ళ వల్లనే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము. అండ్ మా మమ్మీ డాడీ క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. ఎందుకోసం అంటే నేను ఫస్ట్, కానీ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఏ మాత్రం డామినేట్ చేయకుండా ఇట్లా చేయాలి బిడ్డ అని చెప్పేసి నాకు అన్నీ నేర్పించిర్రు. నా దాంట్లో నాతో పాటు క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళైనా చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వర్షిని, యూ ఆల్సో యాక్టెడ్ వెరీ వెల్. ఐఎమ్ రియలీ ఇన్ లవ్ విత్ యువర్ యాక్టింగ్, బికాజ్ ఏడ్పించడం అయితే నార్మల్గా యాక్ట్ చేయగలుగుతాం, కానీ ఇంత ఇన్నోసెంట్గా అమాయకంగా యాక్ట్ చేయడం అంటే అది నిజంగా చాలా కష్టం. అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బలగం సుజాత గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి అందరికీ, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ చాలా రోజులు ఆఫ్టర్ బలగం మళ్ళీ ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కారణం ఫస్ట్ అనిల్ అండ్ శివ గారు, అంటే మన డైరెక్టర్ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్, మా ఆర్టిస్టులు అందరూ చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. ఇక్కడ మాట్లాడాలంటే భయంగా ఉంది, అంటే ఆనందంలో నాకు మాటలు వస్తలేవు, కానీ ఇందులో తల్లి పాత్రగా చేయడం అంటే నాకు చాలా అదృష్టంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. పాపం నా కూతుర్ని పిచ్చి కొట్టిన చీపురుగడ్డతోని. మీకు కొట్టలేదేమో అని మీరు, అది యాక్టింగ్ మాత్రం కాదు, నిజంగానే బిడ్డకు దెబ్బలు మస్తు తాగినాయి. కానీ ఏం తిట్టుకుంటుందో అనుకున్నా, కానీ మంచి పిల్ల, చాలా సపోర్ట్ చేసింది. ఎప్పుడు చూడు తిట్లు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతూనే ఉంటాం పిల్లల్ని. ఇక ఇక్కడున్న మన యూత్కి ఇక్కడ నుంచి ఏం గిఫ్ట్లు ఇస్తారో మీ లవర్స్కి నాకు తెలియదు, కానీ మేకలు అయితే ఇయ్యండ్రి,
మన అనిల్ ఎంత మంచి మెసేజ్ ఇచ్చిండు చెప్పుర్రి. మేకల్ అది నాకు మస్తు నవ్వు వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఇంకా ఉంటూనే ఉన్నాయి కానీ ఇక మనకు టైం లేదు, మీకు కూడా టైం లేదు. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శివ గారికి అండ్ మా అనిల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ నేను గోదావరిఖని నాది. సో నా కరీంనగర్లో నేను చేసిన అంటే చాలా గర్వంగా ఉంది నాకు. మీరు ఇంకా మాకు సపోర్ట్ చేయాలి అంతే. తెలంగాణ మాట్లాడే అధికారం ఇచ్చినందుకు నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మనం ప్లీజ్ సపోర్ట్ చేసుకోవాలి. అనిల్ మై విలేజ్ షో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కానీ మనల్ని మనం గుర్తించుకొని ఎదగాలని మనస్ఫూర్తిగా కళాకారులని సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్టర్స్. అండ్ శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ అక్కడ సెట్లో లవ్లీ ఎక్స్ప్రెషన్స్ ఇలా అలా చేయి అనేసి మా డిఓపి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఓపిక్గా చాలా చాలా కష్టపడ్డారు, నిద్ర లేకుండా కష్టపడ్డారు. మీరు ఇక్కడ ఎంత ఎంజాయ్ చేశారో వెనకాల మాకంటే ఎక్కువ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దీక్షిత్, మేనేజర్ హర్షిత్, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు మర్చిపోతే క్షమించండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసుడు మర్చిపోకూరి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు బలగం సుజాత, ఇప్పటి నుంచి మోతేవరి సుజాత. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బాలరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ కరీంనగర్. యాక్చువల్గా 15 సంవత్సరాల నుంచి నేను ఈ మైక్ పట్టడం కోసం వెయిట్ చేస్తాను. ఈ సినిమాలో రాముల క్యారెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ నా క్యారెక్టర్ విజన్ చేసిన శివ గారికి పాదాభివందనాలు. అనిల్ గారికి అయితే ఇక చెప్పొద్దు, హీరో అని పేరే కానీ ప్రతి దాంట్లో ఆయన పేషెన్సీ సక్సెస్ అనేది ఎందుకు వస్తుందో నేను అనిల్ గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది. ఏ రోజు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఒక్కరి మీద కూడా కనీసం అరవలేదు, చిరునవ్వుతో సమాధానం చెప్పుకున్నాడు. ఈ కష్టం వెనకాల అనిల్ గారు, శివ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరిది, ప్రతి ఒక్కరిది. నాకింత సక్సెస్ ఇచ్చిన మై విలేజ్ షో, మధుర ఎంటర్టైన్మెంట్స్, స్పెషల్గా G5 జీ తెలుగు యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత మంచి ఒక విలేజ్ డ్రామాని తీసుకొచ్చే అవకాశం ప్రొడ్యూసర్ గారికి, మధుర శ్రీధర్ గారికి, మై విలేజ్ శ్రీకాంత్ గారికి ఇచ్చినందుకు నా తరపున, టీం అందరి తరపున జీ తెలుగు యాజమాన్యానికి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకా ఎంత మాట్లాడినా చాలా ఉంది కానీ ఇక్కడ టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేను. ఐ లవ్ యూ శివన్న, లవ్ యూ అనిల్ అన్న, లవ్ యూ మై విలేజ్ షో, లవ్ యూ తెలంగాణ పీపుల్ అండ్ జీ తెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రత్నాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రవీణ్ కోష్ని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రవీణ్ గారు. సో రత్నాకర్ గారికి గట్టిగా చప్పట్లు. వెల్కమ్ సార్. శివన్న భయం అవుతుంది. నమస్తే కరీంనగర్, ఎట్లుంది? ముందుగా అందరికి క్షణార్థి. ఓని ఏమో కథ కలుపును. అన్న శివన్న రావు, కొంచెం భయం అవుతుంది.
మైక్ కూడా భయపడింది. ఓకే, అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా రమేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. శివన్న అసలు ఎంత చెప్పినా తక్కువే. లవ్ యూ అన్న. ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారంటే కారణం శివన్న. అట్లనే నా ఫాలోవర్స్ థ్యాంక్ యూ చెప్పాలి. మై విలేజ్ షో శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా బా అరే జర ఫస్ట్ టైం కదా అట్లా ఉంటుంది. ఇక మా బావ గురించి చెప్పాలి కొంచెం. బావా ఉసికే ఉడికిందా? థ్యాంక్ యూ అందరికీ. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఫైనలీ ఓకే, రత్నాకర్ గారు, ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ ప్లీజ్. స్టేజ్ మీదకి వచ్చుడైతే నేను ఫస్ట్ టైం ఇది ఇట్లా అత్త అని నేను కలలో కూడా అనుకోలే, ఊహించలేదు. నేను ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, ఆటో నడిపిన, ఇలా చేసిన సుంకరితనం కూడా చేసిన. నేను దుర్భరమైన జీవితం అనుభవించి ఒక సందర్భంలో ఒక పండుగ మూమెంట్ వచ్చింది. నా పిల్లలకు మటన్ తెద్దామని మటన్ షాప్కి పోయినా. నేను నా కష్టం చెప్తాను ప్లీజ్, ఒక్కసారి వినండి, బోర్ అనుకోకుల్లి ప్లీజ్. మటన్ షాప్ పోతే అక్కడ ఒకడు ఉన్నాడు, నా ఫ్రెండే, కొంచెం ఎక్కువ సంపాదిస్తాడు. మటన్ కొనే పావు కిలో మటన్ కొనే 200 లేకుంటే ఒక పావు కిలో బొక్కలు ఇవ్వని నేను అడుగుతారే, నేను కుక్కలకి ఎత్తరా అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మటన్ తిరిగా పని చేసిన. అన్నా నేను మర్విన్ వీడియోస్లో యూట్యూబర్ను. నన్ను మర్విన్ వీడియోస్ మీకు పరిచయం చేసింది. మై విలేజ్ షోలు రత్నాకర్ యాక్టింగ్ మంచిగా ఉంటుంది అనుకున్నారో, ఏమనుకున్నారో, ఎట్లా అనుకున్నారో, నన్ను ఎట్లా సెలెక్ట్ చేసిందో. నేనైతే నిజంగా నాకు ఈ డే లాస్ట్ డే అయినా నాకు పర్వాలేదన్నా, నేను నిజం చెప్తున్నా అన్న. అందరూ ఉచికే ఉడికిచ్చిరే అంటారన్న. ఉచిక కాదన్నా, దీంతో కంకర రాళ్ళు కూడా ఉడికినాయి అన్న. నేను చెప్తున్నా ఇసుకదేముందన్నా ఉడుకుతుంది, కంకర రాళ్ళు కూడా ఉడికినాయి అన్న. డైలాగ్ చెప్పాలంటే ఎన్నో వస్తాయి. నాకైతే ఒకరోజు మేము మేడారంలో కూర్చొని అన్నం తింటాను రాత్రి. శివన్న, అనిల్ అన్న, నేను మీ అందరం కూర్చొని తింటా అంటే అనిల్ ఒక మాట అన్నాడు, అది నా జీవితంలో గుర్తుండిపోతుంది. అన్న ఇది ఎక్కడి బంధం? ఒక అమ్మ, నాన్న, ఒక చెల్లె, ఒక అన్న, ఒక తమ్ముడు, ఇది ఏందన్న మన ఫ్యామిలీ అంటే. నేను కూడా అట్నే ఫ్యామిలీ లెక్కనే వర్క్ చేసిన. నేను యాక్టర్గా పోయి నేను యాక్టింగే చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా కాదు. షూటింగ్ నాదే. నేను మై విలేజ్ షోకు నేను బానిసను. ఏ పనైనా చేస్తా. అందరి కాస్ట్యూమ్ కట్టు కానీ, దోతులు కట్టు కానీ, చీరలు కట్టు కానీ, మడిచేసి కానీ సొంతం నా పని. నేను ఒక యాక్టర్గా పోలే, నేను ఒక అందులో సభ్యునిగా పోయినా. నేను విజయం సాధించిన. వీళ్ళందరూ అంటారు సక్సెస్ మీట్ అని. మనం షూటింగ్ తీసేటప్పుడే సక్సెస్ అయినాం. 20 గంటలు పండుకోలే, 20 గంటలు పండుకోలే, అప్పుడే సక్సెస్ మనం. అన్నా నేను ఏమన్నా తప్పుంటే క్షమించాలి ప్లీజ్. నాకు ఎక్కువ మాట్లాడరాదు, గిట్నే దందాన్ని మాట్లాడతా. కొంచెం దందాన్ని మాట్లాడితే డైలాగ్ కూడా పోతే అన్న. శివన్న అండ్ అనిల్ అన్న, మీకైతే నిజంగా నేను ముగ్ధునన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకైతే మీకు పాదాభివందనం చెప్తున్నా. నన్ను మర్విన్ వీడియోస్ గుర్తించిందన్న, ఒక్కసారి నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా ప్లీజ్. మా మర్విన్ వీడియోస్ని స్థాపించిన అరుణాజీ అన్న, శివాజీ అన్న అండ్ కిషోర్ బ్రోకు స్పెషల్ థ్యాంక్ యూ. మీ అందరికీ ఒకటే, నేను కృష్ణ అభిమానిని, నేను ఆయనకు అభిమానిని, నేను చిరంజీవి అభిమాని అంటారు. నేను ఒకటే చెప్తున్నా, నేను అనిల్ అభిమానిని, మీరందరూ అభిమానురా. నేను అనిల్ అభిమానిని, మీరెవరు అభిమానులు ఒక్కసారి చెప్పులే అన్న. ఎమోషనల్ అవుతానన్న ప్లీజ్, నాకు ఏడుపత్తాను అన్న ఇటు ఉండాలంటే. నిజంగా నా అదృష్టంగా భావిస్తాను నాకు స్టేజ్ ఇచ్చి మైక్ ఇచ్చినందుకు. నిజంగా మై విలేజ్ షోకు రుణపడి ఉంటాను. ఏమన్నా తప్పులుంటే క్షమించాలన్న. థ్యాంక్ యూ. మేమందరం కూడా అనిల్ గారి అభిమానులమే. నెక్స్ట్ కనకం వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. ఇక్కడ మూతవర్ లవ్ స్టోరీ అంటే స్టోరీ ఇంతమంది క్యారెక్టర్లు ఇంకా చాలామంది రాలే. అన్నీ మూవీలల్లో అట్లా వచ్చిపోతూ ఉంటాయి, ఎవరో గుర్తింపు ఉండదు. కానీ ఇంట్లో ఎంత చిన్న క్యారెక్టర్ చేసినా వాళ్ళకి ఆ స్పేస్ ఉన్నది, స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఏ క్యారెక్టర్ చూసుకున్నా అరే ఇది ఎందుకు పెట్టిర్రు అన్నట్టుగా లేదు. అది గొప్పతనం మూతవర్ లవ్ స్టోరీ.
ఈ లవ్ స్టోరీని కష్టపడి రాసి తెరకెక్కించి గింతమందితోటి ఇంకెంతోమందికి చూపించగలిగిన శివన్నకు స్పెషల్ థ్యాంక్స్. ఇందులో చాలామంది కొత్త యాక్టర్స్ను పరిచయం చేయించి ఈ మన వేదిక మీద చూస్తాను మన ఆనందాన్ని. అంటే వాళ్ళకు నిజంగా కడుపులు ఉన్నది కకితే ఎట్లుంటుందో ఇవాళ మైకు పట్టుకుంటే ఆ రియాలిటీగా అనిపిస్తుంది. అందరూ ఒకసారి శివన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఫస్ట్ తోటే మంచి హిట్ కొట్టి ఇవాళ ఏడికి పోయినా మూతవర్ లవ్ స్టోరీ గురించే మాట్లాడుకుంటారు. నేను ఊళ్ళో ఉన్నా మా హుస్నాబాద్ దగ్గర, ఆడ కూడా నేను పొద్దుట ఛాయ్ తాగబోతా అంటే ఏం సంగతి మీ మూతవర్ లవ్ స్టోరీ మస్తు లేస్తుంది కదా, ట్రెండింగ్ 1లో ఉన్నది అని వాళ్ళే నాకు చెప్తారు. అట్లా పబ్లిక్ అంకితం అయిపోయిన మూతవర్ లవ్ స్టోరీ డైరెక్టర్కు ఇందులో హీరో గారి గురించి చెప్పాలి. శివన్న అది అనిల్ అన్న, నేను హీరోను కదా నేను గిట్లనే ఉండాలి కాదు, స్టోరీలో మొత్తం మునిగిపోయి అసలు ఆ సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాలే. అసలు ఆయన పడుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ అదే దశలో ఉన్నాడు. అందుకే ఈ సక్సెస్ ఇవాళ కొట్టగలిగిండు. ఇక ఇంత కష్టపడి మా అందరిని చూపించిన అన్న డిఓపి అన్నగారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తానా. అదేవిధంగా G5కి మా మై విలేజ్ షో వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. తోట అంజలి మహేష్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా నేను ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతున్నా అంటే నా భర్త మహేష్ వల్లనే. పెళ్ళైన వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ సపోర్ట్ ఉండాలి, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇప్పుడు ఇలా ముందు మనం కనిపిస్తాం. శివన్న శివన్నకు అనిల్కు చాలా చాలా థ్యాంక్స్ అనిల్. నేను మై విలేజ్ ఛానల్లో చేసిన అప్పుడు నేను ఇన్స్టాలో రీల్ చేస్తే శివన్న అరే నువ్వు ఇన్స్టాలో మాట్లాడుతున్నావు, భలే మాట్లాడుతావురా నువ్వు అని అన్నాడు. అప్పుడు అన్న అంటే మంచితో అనిపించేది. అన్న నువ్వు మా వీడియోలు చూస్తావా అని చూస్తావా అంటే అరే మంచిగా మాట్లాడుతావు, ధైర్యంగా మాట్లాడుతావురా అంటాడు. అన్న ఏబట్టి ఇప్పుడు స్టేజ్ మీద ఉండి ఇంత పెద్ద స్క్రీన్ మీద ఉండి చూస్తున్నా అంటే అసలు నేను నమ్ముతలేను. చాలా థ్యాంక్స్ శివన్న. అనిల్ నాతోటి కాదే నేను చేస్తాను అన్న, కెమెరా పెట్టంగానే ఫుల్ భయపడేదాన్ని. అన్న నాతోటి కాదే నేను నాకు బాగా భయం అవుతుంది అంటే లేదురా నువ్వు చేస్తావు నీతోటి అవుతుంది నువ్వు ఏవారా చెల్లె అని ఫుల్ అంటుండే, భయపడ్డా ఫుల్. అనిల్కు చాలా థ్యాంక్స్. మా ఆర్ఎస్ నంద గారు కూడా మీరు ఇంత చిన్న తక్కువ టైంలో ఇక్కడ దాకా వచ్చిర్రు అని మస్తు అంటుండే, అయిన నోటుతోటినే నా పేరు వచ్చిందంటే నాకు ఫుల్ సంబరం అనిపిస్తుండే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ. శ్రీకాంత్ అన్న అన్న దగ్గరకు మాట్లాడితే మస్తు మాట్లాడుతుండే, అరే ఫేసు అదొకటి మంచిగా చెప్తుండే కెమెరాలా, అది మంచిగా అనిపించు. మేము తెర ముందు ఇట్లున్నాం కానీ తెర వెనక మా తమ్ముళ్ళు మాత్రం ఫుల్ కష్టపడ్డారు. అక్క 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 అనుకుంటా దీక్షితు మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అంటే మన పృథ్వీ, శశి వీళ్ళందరూ, వెంకట్ వీళ్ళందరూ, మళ్ళీ నా తోటి ఆరాలు మా అక్క మస్తు దగ్గరుండి చూసుకుంది. ఇన్ని రోజులు నా షూట్ అయిపోయేదాకా చెల్లె చెల్లె అనుకుంటా ఫుల్ అన్నది. నాకు బాగా బలం అనిపించింది ఇక్కడ. ఈ అక్కను చూసుకొని బాగా నాకు ధైర్యం ఉన్నంత వరకు చేసిన. థ్యాంక్స్ అక్క. ఓకే నాకు అంత దడదడ అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ శివన్న, అనిల్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అంజిమామ ఫ్యాన్స్ వచ్చేసాడు మన అంజిమామ, మాట్లాడిచ్చేద్దామా? థ్యాంక్ యూ. నేను మాట్లాడినాక ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దరు, ఓకేనా? సో ముందుగాల మేము ఇక్కడికి రావడానికి కారణం మా తల్లిదండ్రులు.
తర్వాత మాకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతమంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మోతవారి లవ్ స్టోరీకి నిజంగా హ్యాండ్స్ ఫుల్. మా అల్లుడు ఎవరు అనుకున్నావు, మా శ్రీకాంత్. సో ఎక్కడో పల్లెటూరులో ఉండి నేను ఇరువాలు దున్ని ఇంత స్టేజ్కి రావడానికి కారణం మా అల్లుడు. సో ఇక్కడ ఇప్పుడు సినిమా తీసినాం అంటే ఇప్పుడు ఓటీటీది, నెక్స్ట్ సినిమా తీస్తున్నాం, ఇంకా అలా బాగుంటుంది. సో అందరు అడగచ్చు, నువ్వు ఎందుకు యాక్టింగ్ చేయలే మామని. యాక్చువల్గా నేను ఒక సినిమా ఒప్పుకున్నా, వాళ్ళు వేరే వాళ్ళకు సంతకం పెట్టద్దన్న తర్వాత ఇక ఏం చేయాలని అర్థం కాక నాది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో ఏ చికిత అనే మూవీ. సో అందులో దాదాపు నేను ఒక 20 days చేసినాం. మన అక్క బలగమక్క కూడా వేసింది. సో అది ఏ బట్టి నేను రాలేకపోయినా. సో నెక్స్ట్ టైం సినిమాలో నేను ఉంటా. మై విలేజ్ షోనే సినిమా తీస్తున్నాం, ఆల్రెడీ స్టోరీ నడుస్తూనే ఉన్నది. సో ముందుగాల ఇక్కడున్న ప్రేక్షకులందరికీ మరియు మన ఇక్కడికి దాన్ని ఏమంటారు G5 వాళ్ళు మమ్మల్ని నమ్మకం పెట్టి మమ్మల్ని నమ్మి ఒక మంచి మూవీని అవుట్పుట్ ఇచ్చి చేసిన మన శివ గారికి, మరి అనిల్ గారికి, మరి మొత్తం టీంకు, తర్వాత ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ యూట్యూబర్సు ప్లస్ మనకు తెలిసిన వాళ్ళే, దగ్గర వాళ్ళే. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చూస్తుంటా ఏది సినిమాలు చేసేటప్పుడు ఎంత అంటే అసలు ఎందుకు మనం ఇంకా ఇట్లనే ఉండిపోతున్నాం, ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నాం అంటే నిజంగా చెప్తున్నాం, మన కరీంనగర్ వాళ్ళ దగ్గర కళ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ముందుకు పోలేకపోతున్నాం అన్నట్టు. కొంచెం భయమో బిడియమో సంథింగ్ ఇంటికాడ ఫ్యామిలీ ప్రాబ్లంతో ఇట్లా అవుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే మంచి మంచి కళాకారులు ఉన్నారు ఇక్కడ. మన కరీంనగర్, జగిత్యాలు, ఇది ఇక్కడున్న అందరూ ఇలా చూపించడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది. తర్వాత మమ్మల్ని నమ్మి G5 వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి సో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. ఓకే, అల్లుళ్ళు కోడళ్ళు జిందగీ మే క్యా మిల్తా హై, జీనే వాళ్ళకు రోటీ మరనే వాళ్ళకు వట్టి. సో మరనే కా పైలా కుచ్ కర్కే జానా. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ కూడా నాది కూడా ఏ చికిత్స కూడా రావాలి మీరందరూ, నేను ఇన్విటేషన్ చేస్తా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ అంజమామ, థ్యాంక్ యూ. వీఆర్ వెయిటింగ్. రామ్ మొగిలోజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే ఇంకా ఈ స్టేజ్ మీద ఉన్నానంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మోతవారి లవ్ స్టోరీ ద్వారా చిన్న పాత్ర ద్వారా ఈ అవకాశం, ఈ మోతవారి సినిమాలో నాకు కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ శివ గారికి, అలాగే హీరో అనిల్ అన్నకి, ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అన్నకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఎక్కువ మాటలు అవ్వట్లేదు, సారీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రజిత గారు ప్లీజ్. అందరికీ శనార్థులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకి అండ్ నా భర్తకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను యాక్టింగ్ ఫీల్డ్కి పంపించినందుకు. ఎస్, శివన్నకి థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై విలేజ్ షో టీమ్ సభ్యులందరికీ అండ్ ఈ మోతవారికి ఆర్ట్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ఇక్కడ కనిపించానా? లేదు కదా, అసలు ఈమె ఎవరు అనుకుంటారు కదా. పంతులు గారి వైఫ్ క్యారెక్టర్ చేశాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం మెరుపు తీగలాగా. బట్ ఆ చిన్న క్యారెక్టర్ అయినా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. రియల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, నా ఫాలోవర్స్కి, ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గంగా ప్రసాద్ గారు మంచి అద్భుతమైన లిరిక్స్ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అందరికీ శనార్థి. జంగమయ్య జాడ పార్వతమ్మ నీడ అన్నాను, నిజానికి జంగమయ్య జాడ కరీంనగర్ నీడ. దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని తలుచుకొని ఆ పాట రాశాను. ఇవల్ల ఆ పాటకు వస్తున్నటువంటి ప్రశంసలు మామూలుగా లేవు. ఈ స్థాయిలో నువ్వు పాట రాయగలవా అని నోరెళ్ళ పెడుతున్నారు. అది నా చేత రాయించినటువంటి పరమశివుడికి, శివన్నకి మనసారా ధన్యవాదాలు. నిజానికి మొదటి పాటకి చెక్. నిజానికి మొదటి పాట
అనిల్ అన్న మనస్తత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించినట్టుగా ఉంటుంది. అనిల్ అన్న ఏమంటారంటే అనిల్ అన్న మనస్తత్వం, అనిల్ అన్న ఎలా ఉంటుంది, ఆ సినిమా క్యారెక్టర్, అనిల్ అన్న క్యారెక్టర్ దాదాపుగా సమానంగా నడుస్తుంటుంది. అలాంటి పాట రాయడానికి శివన్నకి 3 వర్షన్స్ రాస్తే 3వ వర్షన్ ఫైనల్ అయిపోయింది. నిజంగా అనిల్ అన్న ఎంత సహజంగా నటించాడో. చివరిలో 7వ ఎపిసోడ్లో కూడా ఓ పాట ఉంటుంది, ఇచ్చుక ఓకే పచ్చని ప్రేమ ఉచ్చుల వడకే చచ్చిపోతా, కచ్చలు వడ్డ ఎదల్లో పచ్చలు అయినది మనసు అని. అందులో నీరెళ్ళిపోతే ఏరెండిపోతుందే, నువ్వు వెళ్ళిపోతే గుండె ఆగిపోతుంది. అనిల్ అన్న ఏడ్చినటువంటి విధానము కంట తడి పెట్టిస్తుంది. ఈ పాటలో కూడా రాజన్న యాక్టింగ్ కళ్ళతో, అలాగే మేడం గారు చేసినటువంటి యాక్టింగ్, దాంట్లో ప్రతి సీను ఒక పెయింటింగ్ లాగా తీర్చినటువంటి విధానం డిఓపి గారు కానీ డైరెక్టర్ గారు కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీటన్నింటికన్నా ముందు పాటల గురించి మాట్లాడాలంటే, పాట బ్యాక్గ్రౌండ్లో జంగమా అని ఎన్నిసార్లు గొంతు వస్తే అన్నిసార్లు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మా చరణ్ అన్న కాళ్ళకి పాదాభి వందనాలు. చరణ్ అన్న, నీ గొంతు విన్నప్పుడల్లా కళ్ళల్లో నుంచి నీళ్ళు తప్ప ఇంకేం వస్తలే, తడి గుండెని ఆ కన్నీళ్ళు గాడిచి హాయిగా పడుకోవచ్చు. అంత గొప్ప గొంతు మీది, అంత గొప్ప మనస్తత్వం మీది, శివుని మనస్తత్వం మీది. నిజంగా శివుని అండదండ ఈ సినిమాకి ఉన్నాయి కాబట్టి పాటలు ఇంత గొప్పగా వచ్చినాయని నేను భావిస్తున్నాను. ఏమంటారంటే తాతకు దగ్గు నేర్పాలన్నట్టు మై విలేజ్ షో టీం వాళ్ళకి సక్సెస్ని మనం నేర్పాలా? ఇది కొత్త సక్సెసా? వాళ్ళు ఎన్నో చూశారు ప్రపంచ స్థాయి వేదికల మీద వాళ్ళు మాట్లాడిన సందర్భంలో. ఇది కేవలం బిగ్ స్క్రీన్ మీద ఒక మచ్చు తునక మాత్రమే. ఇట్లాంటివి చాలా పెద్ద పెద్ద సక్సెస్లు రావాలని కోరుకుంటున్నాను. ఇందులో పనిచేసినటువంటి అందరికీ, అలాగే ప్రొడక్షన్ హౌస్ మధుర శ్రీధర్ సార్కి, అలాగే శ్రీకాంత్ అన్నకి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఒక్కసారి మై విలేజ్ షో అందరికీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుందాము గట్టిగా చప్పట్లతో. మన మట్టి వాసనని దేశాలకి పరిచయం చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది ఆర్టిస్టులని మా అందరికీ పరిచయం చేసిన మై విలేజ్ షోకి హ్యాట్స్ ఆఫ్. ఒకసారి గట్టిగా చప్పట్లు టు హోల్ మై విలేజ్ షో టీమ్. అండ్ నెక్స్ట్ మల్లారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అద్భుతమైన క్యారెక్టర్స్లో ఆయన మనందరికీ సుపరిచితులు. సో మల్లారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. గట్టిగా చప్పట్లు, కమాన్. ఆర్ఎస్ నందా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నందా గారు, ఏయ్ చిన్న నందా గారు, ఓకే. ప్రతి ఫ్రేమ్లో మనం కూడా పల్లెటూరులోనే ఉన్నాము అనిపించేలా చేసిన మా డిఓపి శ్రీకాంత్ అరుపుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ శ్రీకాంత్ అరుపుల గారు. అలాగే Z5 తెలుగు వైస్ ప్రెసిడెంట్ అండ్ కాంటెంట్ హెడ్ దేశ్ రాజ్ సాయి తేజ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ Z5 ఫర్ ఎంటర్టైనింగ్ అస్ సో మచ్. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ని మా అందరి ముందుకి తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడ్యూసర్ సాయిరామ్ శ్రీకాంత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. మై విలేజ్ షో సాయిరామ్ శ్రీకాంత్ గారు, వెల్కమ్. అండ్ శివ గారి గురించి అందరూ మాట్లాడారు. సో ఒక్కసారి శివ గారిని వేదిక మీదకి పిలుద్దామా? శివకృష్ణ బుర్రా గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ అనిత పిలుద్దామా? వర్షిని ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ మా మోతేవరి అనిల్ జీలా ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వెల్కమ్. ఒకసారి టీం అందరికి గట్టిగా చప్పట్లు, కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. అండ్ ఒక్క స్టెప్ ముందుకు రండి ఫర్ అ గ్రూప్ ఫోటో.
థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళల కానాచి కరీంనగర్ జిల్లా ప్రేక్షకులందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, సమస్త మీడియా మిత్రులందరికీ స్వాగతం. కరీంనగర్ జిల్లా ఆది నుంచి కళలకు నిలయం. గొప్ప గొప్ప కవులు, కళాకారులు ఉద్భవించినటువంటి నేల మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో 8 సంవత్సరాల క్రింద సెల్ ఫోన్తో సెల్ ఫోన్తో వీళ్ళు ఎప్పుడైతే చిన్న చిన్న వీడియోలు తీశారో అప్పుడు ప్రారంభమైనటువంటి వీళ్ళ ప్రస్థానం ఇప్పుడు సిరీస్ లెవెల్కి వెదిగింది. విజయవంతంగా సిరీస్ ఇది ప్రదర్శించబడుతుంది. అందుకు నిజంగా వీళ్ళందరూ ఎంతైనా అభినందనీయులు. చాలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి. ముఖ్యంగా డైరెక్టర్ శివగారు స్క్రీన్ ప్లే కథ అద్భుతంగా రాశారు. సినిమా లెవెల్లో ఇది సినిమాలాగా అనిపించింది, ఏదో సిరీస్ లాగా అనిపించలేదు. అద్భుతమైన, దీనికి పోటీగా నిన్న మొన్న 2-3 రిలీజ్ అయిన 7, 8 2 వేరే పెద్ద కమర్షియల్ సిరీస్. వాటికంటే చాలా గొప్పగా ఉందని చెప్పేసి నేను బయట టాక్ వింటున్నా. నిజంగా చాలా బాగుంది. అలాగే అనిల్ నిరంతరం కష్టపడ్డాడు, అద్భుతంగా చేసిండు, అద్భుతంగా చేయించాడు. తర్వాత డిఓపి గారు అసలు సినిమాలకు అద్భుతంగా ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే సినిమాలాగా అనిపించింది. చాలా కష్టపడ్డాడు ఆయన. 30 రోజులు అసలు ఏప్రిల్ మేలో వీళ్ళ కష్టం చూసి నేను ఒక 4 రోజులు చేశాను అంతే. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అని అప్పుడే అనుకున్నాను వీళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారని. తర్వాత మ్యూజిక్, అసలు ఏం మ్యూజిక్ అది! చరణ్ అర్జున్ అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసింది, ప్రతి ఆర్టిస్ట్ని ఆ మ్యూజిక్ నిలబెట్టింది. అలాగే జీ తెలుగు, నిజంగా జీ తెలుగు వారు టైప్ అయి వీళ్ళని పిలవగానే అనుకున్నాను ఇది తప్పకుండా విజయం అయ్యిద్దని. ఎందుకంటే ఇందులో ఏదే ఉంటుందో కానీ వాళ్ళు ఉంటే కానీ వాళ్ళు టైప్ కారు అనేది నాకు అనిపించింది. అయితే నేను ఎన్నో సీరియళ్ళు, సినిమాలు చేశాను, అది పక్కన పెడితే ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిపించారు అనిల్ ఫోన్ చేశాను. నాకు వెళ్ళాను. తెలుసు వీళ్ళు విలేజ్ షో చేస్తున్నారు, మంచి మంచి షార్ట్ ఫిల్మ్ తెలుసు, విన్నాను. సరే మంచి అంటే జీ తెలుగుతో టైప్ అయి చేస్తున్నారంటే మనం చేయాలి, వీళ్ళ వ్యూవర్షిప్ బాగా ఉంది అని వెళ్ళాను. వెళ్ళగానే నాకు చూసి వెంటనే క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. నిజంగా చిన్న క్యారెక్టర్ ఏం లేదు. అసలు ఈ కథకే నేను ముసలం పుట్టించిందే నేను ఫస్ట్ లెటర్ తోటి. ఇక అది నడుస్తూనే ఉంది. మళ్ళీ క్లైమాక్స్లో 7వ ఎపిసోడ్లో దాన్ని విప్పదీస్తా. ఆ 2 సీన్లు అయినా కూడా మధ్యలో ఫోటోను వాడుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. నేను 90s కొన్ని మాదాల రంగారావు సినిమాలలో లెంత్ క్యారెక్టర్లు వేసిన, కానీ అంతకంటే ఎక్కువ తృప్తి నాకు కలిగింది. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా జీ తెలుగు పుట్టినప్పుడే 20 ఏళ్ళ కింద ఫస్ట్ టైం, అప్పుడు 2005లో జెరాల్డ్ గారు డైరెక్షన్లో నిశ్శబ్దం అనే సినిమాలో మాంత్రికుడు క్యారెక్టర్ వేశాను. మొదట్లో నిశ్శబ్దం, పెద్దరికం. తర్వాత మళ్ళీ ఎందుకో 20 ఏళ్ళు వాళ్ళ సంస్థలు చేయలేదు. నేను మా టీవీ, ఈటీవీ, జెమిని చేసుకుంటూ పోతున్నా. ఆ రకంగా మళ్ళీ నేను 20 ఏళ్ళ తర్వాత జీ తెలుగులోకి వచ్చే అదృష్టం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాది పక్కనే తిమ్మాపురం గ్రామం. అసలు మొట్టమొదలు నేను ఇక్కడి నుంచి ఫస్ట్ మద్రాసుకి వెళ్ళాను 1980లో. 43 ఏళ్ళ ప్రస్థానం. అటు ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ, అటు ఇటు ఇలా చేస్తున్నాను. మొత్తానికి మిత్రుడు నాకు చివరాంకంలో మంచి మిత్రుడు నాకు పరిచయం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మన జిల్లాలో ఈ రకంగా నాకు మాట్లాడే అవకాశం కలిగించినటువంటి యావత్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది మంచి మంచి కళాకారులు ఉన్నారు మన జిల్లాలో. అసలు రాష్ట్రంలో సంవత్సరానికి 2000 షార్ట్ ఫిల్ములు తయారైతే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1500 షార్ట్ ఫిల్ములు తయారవుతున్నాయి.
అలాంటి షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన సెలబ్రిటీయే మన ఆర్ఎస్ నంద. కాబట్టి మనం ఏ మీడియాను తక్కువ చేయడానికి లేదు. నన్ను నాటక రంగానికి భాస్కర్ రాజు పరిచయం చేశాడు 50 ఏళ్ళ కిందట. తర్వాత టీవీ రంగానికి మణిశంకర్ గారు పరిచయం చేశారు 1989లో డీడీ పుట్టినప్పుడు. భోజరాజు కథలు, నల చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. తర్వాత సినిమాకు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పరిచయం చేశారు. అలాగే సిరీస్కి శివ, అనిల్, జై తెలుగు, శ్రీకాంత్ అండ్ చరణ్ అర్జున్ పరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ 7th ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే Z5లో మా ఎపిసోడ్స్ అన్నీ స్ట్రీమ్ అవుతున్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మా చిన్నాయన ఆర్ఎస్ నందా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి క్షణార్థి. ఇంత మంచి సంతోషాన్ని మీ గుండెల నుంచి వస్తున్నటువంటి ఆ శబ్దాన్ని ఈరోజు ప్రజెంటేషన్లో చూపెట్టినటువంటి మన శివన్నకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే, మోతేవారి లవ్ స్టోరీకి సక్సెస్నిచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్లకు, అదేవిధంగా మరి దీన్ని అద్భుతంగా జనానికి చెప్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి ఈ సక్సెస్ని ఎలా చేసిరో, వీళ్ళ కష్టం ఎలా ఉందో చూడడానికి వచ్చినటువంటి మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ, కళాకారులకు, కళాభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఇందులో నర్సింగ్ యాదవ్ పులి అసలు నేను కూడా ఊహించలేదు. నేను ఎప్పుడైనా నా నుంచి నాకు నవ్వించడమే తెలుసు. ఒక ప్రోగ్రాం అయిపోయాక కొత్త ప్రోగ్రాం ఎలా చేయాలి, ఎలా నవ్వించాలని ఉంటాను. కానీ మొట్టమొదటిసారి శివగారు నాతో ఒక విలనిజం కూడా చేయించిండు. అదొక కొత్త షేడ్, అది నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ కథలోకి వెళ్తున్నప్పటి కొద్దీ ఆ క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉన్నాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ మామూలుగా కథ చెప్పింది శివన్న నన్ను పిలిచి, కానీ కథ చెప్తున్నప్పుడు మాత్రం అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. నాకు ఒకనొక టైంలో ఇవన్నీ నేను పండించగలను. ఎందుకంటే నేనంటే కొంచెం నవ్వుతారు జనాలు, కానీ నేను కోపానికి వస్తే మరి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ అయితే పిల్లివై పులిని చేసి నాకు శివన్న థ్యాంక్స్. అదేవిధంగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇంకా మీ యొక్క హృదయాల్లో ఇంకా గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి మన దర్శకులు శివన్న గారికి, అదేవిధంగా మరి సోదరులు, ఇందులో హీరో నిజంగా హీరోనే ఆయన, మన అనిల్ గారికి నిజంగా హీరోనే. ఈరోజు కనిపించే ఈ అనిల్ మన తెలంగాణలో ఒక మంచి హీరోల స్థానంలో నిలబడతాడు. ఇది మాత్రం నేను 100% చెప్పగలను. ఎందుకంటే అంత స్టఫ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కష్టపడితే ఇంకా చాలా వేరియేషన్ చూపెడతాడు. కానీ వాళ్ళు ఒరిజినల్గా ఈ తెరవీని ఎంత కష్టపడ్డారో వెనకాల కూడా అంతే కష్టపడ్డారు వీళ్ళిద్దరు. వీళ్ళకు తోడు త్రిమూర్తుల్లాగా మన శ్రీకాంత్ అన్న డిఓపి గారు. వీళ్ళు ముగ్గురు నిజంగా నేను హీరో అని ఎప్పుడు అనుకోలేదు, నేను డైరెక్టర్ని అనుకోలేదు, నేను కెమెరామెన్ అనుకోలేదు. వాళ్ళు ఒరిజినల్గా మేము ఎట్లనైతే ఉన్నామో అట్లనే వర్క్ చేసిర్రు. వీళ్ళందుకే అంత గొప్ప సక్సెస్ని ఇవ్వగలిగారు వాళ్ళు. మరి ఇంత క్రూను నడిపించినటువంటి మా నిర్మాతలైనటువంటి మధుర శ్రీధర్ గారికి, అదేవిధంగా శ్రీరాముల శ్రీకాంత్ గారికి, మరి మమ్మల్ని అందరినీ ఇంకా లీడ్లో ఈ జనాల్లోకి తీసుకుపోయినటువంటి G5 గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
అదేవిధంగా వెనకాల పనిచేసినటువంటి మా ఏడీస్ నిజంగా యాడ్సాప్. వాళ్ళని ఒక్కొక్కసారి చూస్తే ఇగో ఇట్లా నిద్రపోయినట్టు వచ్చేటోళ్ళు. అసలు ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు రాత్రి 3 దాకా తెల్లవారు దాకా కూడా షూటింగ్ చేసి మళ్ళీ 6కే స్టార్ట్ చేసినటువంటి సందర్భాలు, అసలు పడిపోతామా అనేటువంటి సందర్భాలు. నిజంగా పని రాక్షసులు అంటే ఎలా ఉంటారో వాళ్ళు చూపెట్టగలిగారు. అందుకే ఇంత గొప్ప సక్సెస్ మీతో చప్పట్లు కొట్టిస్తుంది. అలా మా దీక్షిత్ గారు ఎక్కడున్నారో దీక్షిత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒక్కసారి నిల్చోవాలి మీరు. తను చాలా సైలెంట్ అండి. నిజంగా మనం సైంటిస్టులను చూస్తాం సపరేట్గా ఉండేటోళ్ళని. ఇక అలాంటి సైంటిస్టు మా దీక్షిత్ గారు. ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు చెప్పేదానికి ఇంకో 2 కలుపుతాడు. ఆయన కలిపి ఎగ్జాంపుల్ వీళ్ళు 9కి రమ్మంటారు అనుకో, సార్ మనం 8కి ఉండాలి సార్ లొకేషన్లో అంటాడు. అంటే యుద్ధానికి సిద్ధమై ఉండాలి, మీరు ఎప్పుడైనా కత్తి పట్టచ్చు అని ప్రిపేర్ చేయిస్తాడు. ఎప్పుడు వండుకుంటాడో తెలియదు. ఒకరోజు రాత్రి 3 గంటలకు పోయి పడుకున్నాక నాకు రాత్రి చెప్పేసి మీకు షూటింగ్ లేదు నందగారు రేపు అని అన్నాడు. తెల్లారి 5:30కు ఫోన్ వచ్చింది, సార్ మీకు 6 నుంచి షూటింగ్ ఉన్నదని. అసలు ఎప్పుడు వండుకున్నారు, ఎప్పుడు లేచిర్రు, నాకు ఎప్పుడు లేదంటారు కదంటే అనుకున్నాం. కానీ సార్ రాత్రి మళ్ళీ ½ అవర్ డిస్కషన్ అయింది సార్, మళ్ళీ మీద ఉన్నది అన్నాడు. ఉటానే లేచిపోయినా. అంటే వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుందో ఆయనను చూసి మనం నేర్చుకున్నాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు సామాన్యంగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కష్టపడితేనే ఇలా మీతోని చప్పట్లు కొట్టించుకుంటాను నిజంగా. మరి ఇలాంటి చప్పట్లు ఇంకా ముందు మాలాంటి వాళ్ళు ఎందరినో పరిచయం చేసి ఇలాంటి గొప్ప ప్రాజెక్టులు ఇంకా ముందు రావాలని మరి G5 గారిని కానీ, అదేవిధంగా అన్నయ్య మధుర శ్రీధర్ గారిని కానీ, మరి సోదరులు శ్రీరాముల శ్రీకాంత్ గారిని కానీ, ఎందుకంటే వీళ్ళు ఉంటేనే ఒక ప్రొడ్యూసర్ నిలబడితేనే మనం బోధింటాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి ప్రొడ్యూసర్స్ అంతా కూడా. మీ చప్పట్లకు ఎప్పుడు దాసోహం నేను. మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ చిన్నైనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ Z5 కాంటెంట్ హెడ్ దేశరాజ్ సాయి తేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే కరీంనగర్ రాగానే ఉక్క వస్తుంది. ఏంటంటే ఒకప్పుడు ఉద్యమాల గడ్డ, కళాకారులకు నిలయం. ఇంత గొప్ప టౌన్లో ఉండడం నిజంగా మా అదృష్టం. ఫస్ట్ టైం వచ్చాను నేను. ఈ ఎనర్జీ చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ హై. థ్యాంక్ యూ సో మచ్. ఇక అనిల్ యూట్యూబ్ నుంచి ఓటీటీకి వచ్చాడు. నెక్స్ట్ 70mm వెళ్ళాలి. ఇదే థియేటర్లో తన సినిమా కూడా రిలీజ్ అవ్వాలి. మీరు అందరూ వచ్చి ఆశీర్వదించాలి. అనిల్తో పాటు ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ మొత్తంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. గొప్ప కళాకారులకు నిలయం. అలాంటి తెలంగాణ నుంచి అనేక మంది కళాకారులు బయటికి రావాలి. డైరెక్టర్లు, రైటర్లు, లిరిసిస్ట్. ఎంత అద్భుతంగా రాశాడు. ఒకసారి ఆ లిరిసిస్ట్ గట్టిగా చప్పట్లు కొట్టాను. ఏంటది గంగడోలు గల్లుమన్నాదో నా జంగమయ్య గుర్తుకొచ్చాడు. ఏం రాశాడు అబ్బా. అసలు లూప్లో వింటున్నాను ఆ పాటలు నేను 3 రోజుల నుంచి. అలాగే మా డిఓపి వర్క్ ఎంత లిమిటెడ్ బడ్జెట్లో అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టాడు. అండ్ ఇంకా అందరికంటే ముందు మా డైరెక్టర్ పాపం ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో కూడా తెలుసు. నీకు గట్టిగా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. అందరూ మా చుట్టాలు ఎక్కువ పదుతారు ఇక్కడ. అదృష్టవంతుడు, మంచి చుట్టాలు ఉన్నారు. ఇక ప్రొడ్యూసర్ అనిల్, హీరోయిన్ అందరూ పగలు రాత్రి కష్టపడి పనిచేశారండి. ఇటువంటి కళాకారులు 100 మంది తెలంగాణ నుంచి బయటికి రావాలి. తెలంగాణ సమాజం, తెలంగాణ సినిమా, తెలంగాణ కళాకారులు చిరంజీవంగా నిర్విఘ్నమానంగా కొనసాగుతూనే ఉండాలి. అలా కొనసాగాలి అంటే మీరందరూ సహకరించాలి, వాళ్ళందరిని ఎంకరేజ్ చేయాలి. అలాగే అటువంటి వాళ్ళతో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఒక సినిమా సక్సెస్ ఎప్పుడవుద్ది? మీరు టికెట్ కొన్నప్పుడు. మోతువారి లవ్ స్టోరీ లాంటి కథలు మన ఒరిజినల్ వెబ్ సిరీస్లో సక్సెస్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. దయచేసి పైరసీ వెబ్సైట్లలో చూడకండి, ఎందుకంటే వీళ్ళ కష్టం అదంతా. మీరు ఇచ్చే 120 రూపాయలు ఏదైతే ఉందో ఒక బీర్ బాటిల్ అయినంత మనకి. కానీ ఆ 120 రూపాయలు ఏంటి సార్ ఇది అంటే వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే విలువ.
భవిష్యత్తులో ఇంకా వందల మంది కళాకారుల్ని మనం తీసుకురావడానికి అది మాకు ఇచ్చే మద్దతు. సో దయచేసి థియేటర్ బయట స్కానర్ ఉంది, స్కాన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మంచి వెబ్ సిరీస్ చూడండి. ఇది ఒకటే కాదు, ఇంకా ప్రతి నెల ఒక వెబ్ సిరీస్ ఇవ్వబోతున్నాం, మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. నిన్న జీ ఆఫీస్ బయట సక్సెస్ మీట్ చేసుకొని మేము బాణాలు కాలుస్తుంటే అనిల్ వచ్చి అన్నాడు, అన్న 15 రోజులు ఇంకొక కథ చెప్తా అని. నువ్వు ఎప్పుడన్నా రారా బాబు, మేము తలుపులు తెరుచుకొని మమ్మీ కోసం. అలా సో వాళ్ళ కష్టానికి మనం విలువ ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇటువంటి మరెన్నో కథల్ని తీసుకురావాలంటే Z5కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. ఎంత గర్వకారణంగా ఉందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పాలమూరు జిల్లా వాడిని. ఈరోజు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇంత అద్భుతమైన కళాకారులు బయటకు వస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి మనం తీసుకురావాలి. తెలంగాణ సినిమా నిర్విఘ్నమానంగా కొనసాగాలి. అలా చేయాలంటే మీరు 120 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే. అండ్ అందరికంటే ముందుగా మేము థ్యాంక్స్ చెప్పాల్సింది మధురా శ్రీధర్ రెడ్డి గారికి. సార్ లేరు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఎంత అద్భుతమైన పాటలు ఇచ్చాడు, బీజిఎం ఎంత బాగా ఇచ్చాడు. అసలు ఆ బీజిఎం 6th ఎపిసోడ్ ఓపెనింగ్ అదే మీ మామ భూమి దగ్గరికి పోతుంటే నువ్వు బండి మీద పోతావు చూడు, ఏందా పాట, మీ వేరి గుర్రాలు మా వారు గుర్రాలు 12 గుర్రాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిఫరెన్స్. ఆ పాయింట్లో అది పెట్టాలన్న ఆలోచన వచ్చింది చూడు, అక్కడే గెలిచేశారు మీరు. అలాగే ప్రతి చోట అంటే ఎక్కడ కూడా సినిమా స్టాండర్డ్ తగ్గకుండా తీసుకెళ్లారండి. వీఆర్ వెరీ హ్యాపీ. అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి. కరీంనగర్ వాళ్ళు కాబట్టి అదే భాషలో చెప్తున్నా, అడ్డదిడ్డాలు వద్దు మనకి, చక్కగా పోదాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం, చూద్దాం. ఓకే. అలాగే మరెన్నో సిరీస్లు చేస్తాం. నెక్స్ట్ వరంగల్ది చేస్తాం, ఆదిలాబాద్ది చేస్తాం, మహబూబ్నగర్ది చేస్తాం. ప్రతి చోటికి మీరు రావాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ముచ్చట మర్చిపోయాను నేను. యాక్చువల్లీ నాకు సోదరులు మల్లెగౌడ గారు ఇందులో 2 పాటలు అద్భుతం అండి. నేను దాదాపు ఈ 3 రోజులకెళ్ళి ఆ పాటను దాదాపు ఒక 30 సార్లు పైననే వినుంటా. ఎలదరియా సాంగ్ మీరు చూసిర్రు, అంత అద్భుతమైనటువంటి సాంగ్. నిజంగా మీకు యాడ్సప్ అండి. చరణ్ అర్జున్ అన్న మీరు ఈరోజు రాలేకపోయారు. చరణ్ అర్జున్ అన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను నిన్న కూడా చెప్పిన, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. ఇలాంటి జనరంజకమైనటువంటి జన హృదయాలను దోసుకునేటువంటి పాటలు మీరు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న, మీరు ఎక్కడున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలదరియా అనేటువంటి పాట శివగారు నాకు జస్ట్ షూటింగ్లో సార్ అని వినిపించింది, మేము కూర్చున్నప్పుడు ఏదో సరదాగా. అప్పుడే చెప్పిన ఈ పాట కనెక్ట్ అవుతుందని. అందులో అద్భుతంగా నటించారు మానసి గారు, రాజుగారు రానట్టున్నారు. కానీ నిజంగా అంటే ప్రతి ఒక్కరు ఇలా పనిచేసినటువంటి ప్రతి ఆర్టిస్టులు, అదేవిధంగా రాముల తాత అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మరి నాతో పనిచేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా శివ గారికి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా డిఓ. యాక్చువల్గా ఈ కరీంనగర్ ఈ మై విలేజ్ బ్యాచ్ సక్సెస్లో నేను ఒక పాలమూరు ఉన్నాను సార్, గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్ వాళ్ళందరికీ రుణపడి ఉంటా. ఈ పాలమూరు బిడ్డకి సక్సెస్ ఇచ్చారు. 15 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. నల్లమల్ల నేను పాలమూరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లేదు, ఒక చిన్న అనౌన్స్మెంట్ మర్చిపోయాను. ఇందాక బ్రేక్లో బయట ఉన్నప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ రైటర్స్ వచ్చి కలిశారు ప్రాపర్ ఛానల్ కోసం కథలు చెప్పడానికి. మా జీలో రైటర్స్ రూమ్ అనే కాన్సెప్ట్ని రెడీ చేశాము. ఆగస్టు 30వ తారీఖు హైదరాబాద్లో దాని ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అంటే మీరు ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి మీరు కథ రాయాల్సిన అవసరం లేదు, మీ కథ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కథను అర్థం చేసుకుంటాం అనే కెపాసిటీ మీకుండి ఆ ఎగ్జామ్ రాయగలిగితే చాలు. దాంట్లో ఆ ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళని జీలోకి తెచ్చుకొని జీలో వాళ్ళని ట్రైన్ చేసి ఆ తర్వాత జీ ప్రోడక్ట్స్కి వాళ్ళని రైటర్స్గా మేము ఇన్వైట్ చేస్తాం. జీ ఏవైతే సినిమాలు తీయబోతుందో, ఒరిజినల్ వెబ్ సిరీస్లు చేయబోతుందో వాటికి మేము రైటర్స్గా తీసుకుంటాం. సో ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎంతోమంది స్పెషల్లీ తెలంగాణ సమాజంలో మనకి కళ ఎక్కువ ఉంటుంది,
పాటలతోనే ఉద్యమాలను చేసిన వాళ్ళం మనం. సో కథలు రాయడం ఎంత మనకి. సో అలాంటి కథలు చెప్పగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఎంతో ఊహా ప్రపంచం ఊహించుకొని పేపర్ మీద రాసింటాం. అది ప్రపంచానికి ఎలా చెప్పాలో మనకు చాలాసార్లు తెలియదు. ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే మీ దగ్గర మంచి కథ, మన నేటివిటీకి సంబంధించింది, బాగా రిలేటబుల్గా ఉన్నది, మన కల్చర్కి సంబంధించిన ఏ కథ ఉన్నా సరే ఎనీ టైం మీరు మాదాపూర్ Z5 ఆఫీస్కి వచ్చి కలవండి. మేము మీ కథలు వింటాం. బాగుంటే వాటిని ప్రాజెక్టులు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వాహ్, గ్రేట్ ఇనిషియేటివ్ బై Z5. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన అవకాశాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కల్పిస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ మా డిఓపి శ్రీకాంత్ అరుపుల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం గట్టిగా అరవనరా, ఎనర్జీ వస్తుంది. మొన్న నేర్చు. ఓకే, థ్యాంక్ యూ జీ సార్, దేశరాజ్ సార్ థ్యాంక్ యూ, మధురా శ్రీధర్ గారు థ్యాంక్ యూ, డలిక్ ద శివ థ్యాంక్ యూ, అండ్ అనిల్ థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు, అంటే 2 వేరియేషన్స్ స్క్రిప్ట్లో ఉన్నాయి. ఒక స్క్రిప్ట్ చాలా ఫన్నీగా వెళ్తుంది, మేకింగ్ చేయడానికి నాకు పెద్దగా జనరల్గా నడుస్తుంది, దీంట్లో ఏముంది కిక్ అనుకున్నా. బట్ ఎంతైనా ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చిన అనుకుంటా. మా డార్లింగ్ బాగానే చూపించినా కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్, భలే కామెడీ అనిపించే ఇన్సిడెంట్ చెప్తా. ఎక్కడ? ఓకే. అయితే ఓల్డ్ స్టోరీ మేకింగ్ చేసేటప్పుడు చాలా మంచి ఫన్నీ అయితే జరుగుతుంది. ఏంటి అంటే, పొద్దున షూట్కి వెళ్ళినాం, రాత్రి కాపీ పెట్టలేదు, కార్డు అయిపోయింది, ఒక 1 TB కార్డు మాత్రమే ఉంది. పొద్దున షూటింగ్ 7 o'clock స్టార్ట్, 6:30కి స్టార్ట్ చేసినాం. ప్రశాంత్, కొరియోగ్రాఫర్ ప్రశాంత్, టేకులు ఆల్మోస్ట్ ఒక 55 దాకా అయింది ఒక షాట్ తీయడానికి. సాటిస్ఫై అవుతలేడు, ఎండ కొడుతుంది, మా కార్డు ఫుల్ అయిపోయింది, ఇంకా టేక్ ఓకే అవుతలేదు, ఏం చేయాలి? జస్ట్ ఈ కట్టెమోపు ఇట్లా కింద పడేయాలి అంతే, జస్ట్ ఇట్లా. అది 55 takes అయింది. నాకేమో టెన్షన్ అవుతుంది, తెలియకుండా వీళ్ళందరికీ తెలియకుండా విషయం ఏదంటే, ఒకటే కార్డు ఉంది, కెమెరా కార్డు లేదు, 1 TB ఒకటే ఉంది, అది ఫిల్ అయిపోతుంది. ఆల్రెడీ 400 GB వచ్చేసింది. ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ షావ్ ఉన్నాడు, అన్న ఏం చేద్దామన్నా షావ్ వచ్చి ఎడిటింగ్లో షార్ట్ వేస్తూ ఉండు, ఒక చిన్న షార్ట్ వేయడానికి అన్న 1 more అంటాడు. అరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేమో ఎండ పడుతుంది, అక్కడ టైం అవుతుంది, ప్రొడక్షన్ ఏమో పెరిగిపోతుంది, ఏంద్రా బాబు ఇది అనుకునే టైంలో ఇక లాస్ట్గా ఒక షాట్ వచ్చింది అద్భుతంగా. అప్పుడు ప్రశాంత్ సాటిస్ఫై అయ్యాడు. థ్యాంక్ యూ. అట్లా ఆల్మోస్ట్ చాలా షార్ట్స్ బాగా తీసాం, అందుకే అది అంత అద్భుతంగా వచ్చింది. ప్రతి డిఓపి అంటే లొకేషన్స్ అనేటివి ఎప్పుడు అందంగానే ఉంటాయి, దాన్ని క్యాప్చర్ చేయడమే డిఓపి పని. అది నేను బాగా చేశాను అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి చిన్న లొకేషన్ మన కంటితో చూస్తే అది అందంగా కనిపిస్తుంది. అది చూసే విధానాన్ని బట్టి విజువల్ మారుతూ ఉంటుంది. సో దాన్ని నేను బాగా చేశాను అనుకున్నా. మా ఏడీస్ వెంకటేష్, నువ్వు లాస్ట్ టైం లేవురా, చాలా కష్టపడతాడు, ఏదొచ్చినా కూడా అన్నా ఇది ఏదో అనుకుని వస్తూ ఉంటాడు. సార్ ఓకే. దీక్షిత్, వాడు ఒకడు ఉన్నాడు, ఎవరు మన హర్షిత్ అంటాడు, అక్కడెక్కడో పరిగెడతా ఉంటాడు, కరెక్ట్ టైంకి ఏదో ఒకటి పెంట పెట్టి వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. ఏందిరా బాబు అంటే ఏదో ఒకటి మర్చిపోయి ఉంటాడు, దాన్ని కవర్ చేయలేక అందరం చచ్చిపోయి ఉంటాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చాలా ఫన్నీ బట్ చాలా టెన్షన్ ఉంటుంది. మేము ఇక లాస్ట్ టైం ఏదో ఎమోషనల్ అయినా కానీ ఇప్పుడు అది ఎమోషనల్ కాకూడదని కొంచెం చిన్న ఇక నువ్వు రా, ఇక ఈ మాత్రం క్లారిటీ నాకు క్లారిటీ చెప్పు ఫస్ట్ నా డార్లింగ్. ఈ వెరీ బిగినింగ్ నుంచి స్క్రిప్ట్ స్టోరీ బోర్డ్ వేసేటప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ సిద్దిపేట వచ్చి ఒక 15 days అట్లా క్లారిటీ తీసుకొని నన్ను క్లారిటీగా పెంచి తీసాడు. ఇక అనిల్ అంటే అది ఎనర్జీ బాయ్, అది ఎనర్జీ ఫుల్ ఉంటుంది. గిబిలి అది అంతా రచ్చ. ఓకే, అనిల్ ఎప్పుడైనా బాగానే చేస్తాడు. ఇక ఆయన గురించి మాట్లాడేది లాస్ట్ టైం నుంచి చాలాసేపు మాట్లాడినా. థ్యాంక్ యూ శ్రీకాంత్, నువ్వు వండర్ఫుల్ విజన్ ఇది. ఈ విజన్ తోటే ఇంత దూరం వచ్చామనుకుంటా. నాకు ఒక పార్ట్ ఆఫ్ మీ మై విలేజ్ షోలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ కరీంనగర్కి చాలా థ్యాంక్ యూ. నేను ఆల్మోస్ట్ షోకి లేట్ వచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయాలి. వర్షిని అసలు నీకు ప్రతిసారి వర్షిని మర్చిపోతున్నా. ఎందుకంటే అంటే బేసిక్గా వర్షిని లాస్ట్ మూమెంట్లో వచ్చింది కాబట్టి నాకు కొంచెం అంతా ఇంకా రిజిస్టర్ అవ్వలేదు.
బట్ ఫైనల్గా అయితే సిరీస్ అయిపోయేలకు మంచి ఫ్రెండ్ అయింది. తను థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి స్టోరీని మంచిగా అర్థం చేసుకొని మంచి డెలివరీ చేసింది. థ్యాంక్ యూ. తోపు. ఎస్, తోపు అనిత. థ్యాంక్ యూ. పులి గురించి మాట్లాడటం కాదు, పులి కాలు మొక్కాలి యాక్చువల్గా. ఈయన లేకపోతే షూటింగ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాడు అలా, ఎందుకంటే ఇక మనం మాట్లాడుకుంటే అంత బాగోదు, కానీ చాలా చాలా ఫ్రెండ్లీ అన్న పులి. ఎప్పుడు థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడకపోతే నాకు క్షమించండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం పనిచేసిన వాళ్ళం. ఇంకా మా వాళ్ళందరూ ఎవ్రీ పర్సన్ అన్న డాడీ వీళ్ళందరూ ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ ఉంటే అందరినీ నేను గుర్తు చేసుకోలేను. మళ్ళీ డార్లింగ్ నువ్వు సూపర్ రాసావు, నీ గురించి చెప్పాల్సిన పని లేదు, నువ్వు సక్సెస్ ఎప్పుడూ వెళ్ళిపోయావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. And next, the man who started My Village Show and the man who started Motevari Love Story, Srikanth Garu, Srikanth Garu, my producer. Short and sweet message, please. షార్టే ఉంటుంది అది ఎట్లా. Yeah. కొంచెం మనకు యాక్చువల్గా స్టేజ్ ఫియర్ ఎక్కువ స్కూల్ నుంచి వెళ్ళి. సో ఈ స్టేజ్ ఫియర్ ఉందని చెప్పేసి నాకు ఈ ఫిలిం మేకింగ్ అంత క్రియేటివిటీ ఉంది, కానీ ఈ సినిమా ఫంక్షన్లు లేకపోతే మనుషులను కలుసుడు ఇదంతా పెట్టుకోదురా అని చెప్పి ఊరికి విలేజ్కి వెళ్ళిపోయి నా పని నేను చేసుకున్నా. అనుకోకుండా అది మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదో స్టేజ్ మీదకి పట్టుకొస్తారు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో అందరూ అన్నీ చెప్పేసారు. ఇప్పుడు యాక్చువల్గా మేమే సినిమాలు అంతకుముందు మేము సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ సినిమాల గురించి ఏమైనా చెప్పుకునేటప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ గురించి లేకపోతే ఇట్లాంటి గురించి మేమే ట్రోలింగ్ చేసుకునే వాళ్ళం. ఏంద్రా సోది చెప్పుకుంటున్నారు, వాళ్ళు చాలా డబ్బు కొట్టుకుంటున్నారు, ఇట్లా అని చెప్పి అనుకుంటారు. సో వీళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ మాకే ఏమో మరీ ఎక్కువ చెప్పుకుంటున్నాం, మనకు అంత ఉందా ఫస్ట్ అనేది ఎప్పుడు నా మైండ్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో బట్ అట్లా చెప్తున్నాను అన్నట్టు. సో నా మైండ్ ఒకటేసారి 2-3 టైమ్స్లో పనిచేస్తూ ఉంది. సో చాలా బాగా కష్టపడ్డారు. అండ్ సో ఇది మన తెలంగాణ మూవీ అంటే తెలంగాణ వెబ్ సిరీస్ అంటున్నారు, బట్ మనం అట్లా చూడొద్దు. మన స్టైల్లో ఒక స్టోరీ టెల్లింగ్ చేసినాం. సో ఇది ప్రతి సో ఎనీ స్లాంగ్ అయినా ఎవరైనా కూడా అందరికీ చూడదగ్గ మూవీ. సో నెక్స్ట్ నుంచి మై విలేజ్ నుంచి కానీ మన క్రూ నుంచి వచ్చే మూవీస్ ఇవ్వడం కానీ జస్ట్ తెలుగుకే కాదు ఆల్ వరల్డ్ రీచ్ అయ్యే విధంగా అయితే ముందు చేద్దాం. సో అది మన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Now the captain of the ship, Shivakrishna Burra garu, please. అందరికీ నమస్తే. ఇక్కడికి అందరూ మా బంధువులు వచ్చిర్రు, మా ఊరు సంఖ్యపల్లిలో వచ్చిర్రు, మా చుట్టాలు వచ్చిర్రు. ఇక్కడున్న యూట్యూబ్ ద్వారా మమ్మల్ని ఆదరించిన మీరందరూ కూడా మాకు చుట్టాలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. దీంట్లో మోతవారి లవ్ స్టోరీలో ఓల్డ్ స్టోరీ ఎట్లా పుట్టింది అంటే, మాది గల్ఫ్ బతుకులు, మేము తిన్న తిండి కూడా గల్ఫ్ మెతుకులే. ఎందుకంటే మా నాన్న దుబాయ్ వచ్చిండే, ఆ చిన్నప్పుడు ఆ క్యాసెట్ మాట్లాడేది అది ఇది అన్నీ మేము లైవ్గా చూసినాం అన్నట్టు. మా నాన్న ప్రేమని లవర్స్కి ఆపాదించిన అంతే. ఈ స్టోరీ మా నాన్నకే అంకితం. మా నాన్న ఇక్కడనే ఉంటాడు. ఆయన నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, మా నాన్నకు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం, నాకంటే కూడా. చిన్నప్పుడు దొంగతనంగా మా నాన్న సినిమాలు చూస్తాడట. నాకు నిజం చెప్తున్నా, మొదటి నుంచి అప్ టు బీటెక్ వరకు, శ్రీకాంత్ పరిచయం వరకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ పాటలు అంటే ఇంట్రెస్ట్, పాటలు పాడడం అనేది. మా నాన్నకు సదానందం గారు ప్రాపర్ చెప్పారు, మా నాన్నకు చూడడం ఇష్టం, నాకు తీయడం ఇష్టం. మా అమ్మకు అట్లాగే మా అన్నయ్యకు. ఎందుకంటే నిజంగా దీనిలో మీతో పాటు ఒక డైలాగ్ చెప్పినా కదా, ఏంటిది, అన్న అంటే నాన్న తర్వాత నాన్న అని. మా అన్నయ్య అసంటుడే నిజంగా. థ్యాంక్ యూ అందరికీ. అండ్ నాకు జన్మనిచ్చింది మా ఊరు సంఖ్యపల్లి అయితే, పునర్జన్మనిచ్చింది లంబాడిపల్లి. ఎందుకంటే అక్కడికి వెళ్ళకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని అయితే కాదు. అంటారు కదా, మంచి స్నేహితులు ఉంటే మనం ఎక్కడి వరకైనా వెళ్తాం. నా వెనుక వీళ్ళంతా ఉన్నారు, నా టీం, మై విలేజ్ షో.
నిజంగా మంచి మిత్రులు, మంచి పుస్తకం ఎప్పటికీ మనల్ని ముందుకే తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి నా ఏడీ డిపార్ట్మెంట్ రండ్రా, మీ పేర్లు చెప్పున్నతోడు కాదు ఇటారు ఒక్కసారి. వీళ్ళను అసలు చెప్పాలంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్కరితోటి కూడా నేను ప్రాపర్గా మాట్లాడలే. వాళ్ళను శిక్షించినట్టే, ప్రేమగా మాట్లాడింది లేదు. వాళ్ళు అనుకున్నారు కావచ్చు, అరే ఏంద్రా బాబు ఈ టార్చర్ అని చెప్పేసి. తర్వాత షూట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు ఇది నిజమా కలనా అని నమ్మడానికి నేను రోజులు పట్టింది. కానీ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి దీక్షిత్, వెంకటేష్, మన కరీంనగర్ పిల్లగాడు శ్యామ్, పృథ్వీ, హర్షిత్, హర్షవర్ధన్, రణధీర్, వీళ్ళంతా కొత్త పిల్లలు, చాలా అద్భుతంగా చేసిర్రు. థ్యాంక్ యూ రా. అండ్ ఇంకో విషయం, నాకు ఈ స్టోరీ మేము షూటింగ్ చేసేటప్పుడు ఇదంతా కదా, షూటింగ్ ముందు నాకు ఇంకో అబ్బాయి ఉండే నరసింహ అని చెప్పేసి. నరసింహ ఇట్రాబా, నా అడిషనల్ డైలాగ్ రైటర్. తమ్ముడి సపోర్ట్ చాలా అద్భుతం తమ్ముడు. నీకు శివన్న ఎప్పుడు ఉంటాడు, ఓకేనా? త్వరలో తమ్ముని పెళ్ళి ఉంది, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఇంకా ప్రశాంత్, థ్యాంక్ యూ. నా టీం అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళందరి గురించి ప్రతి ఒక్కరికి గొప్ప చెప్పాలి. ప్రతి ఒక్కరు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను తీసినా అని చెప్పడం ఒకేతైతే వాళ్ళు చేసిర్రు అనేది చెప్పాలి. ఇంకేం చెప్పాలరా, మీ అందరిని చూస్తేనే కడుపు నిండుతుంది నాకు నిజంగా. ఇట్లా ఆడాలి. ఇంకో విషయం ఏంటంటే సీరియస్ ఒక్క నిమిషం. ఇగో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయింది, అది పోస్టర్ లాంచ్ అయింది, అప్పుడు నా పేరు చెప్పలేదు. తర్వాత ట్రైలర్ లాంచ్ అయింది, అప్పుడు నా పేరు చెప్పలేదు. ఇప్పుడు మొన్న థియేటర్లో కూడా లేడు. కాదు ఈయన కోసం చెప్తా, ఈయన కోసం నేను ఏడ్చిన పోయింది లేడని. మళ్ళీ ఇప్పుడు చూడు, ఇప్పుడు కూడా అయిపోయింది కానీ నేను గుర్తొత్తలేను. మళ్ళీ నేమో ఇంటికి డార్లింగ్ ఎప్పుడొస్తావు డార్లింగ్ అని ఫోన్ చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మైండ్లో ఉంటే గుర్తుపెట్టుకుంటావు, గుండెలు ఉంటే గుర్తుపెట్టుకుంటావు. కానీ నిజంగా శ్రీకాంత్ సపోర్ట్ అనేది, ఎందుకంటే మేము ఇప్పటిదాకా యూట్యూబ్లో వీడియోస్ తీసినాం, అన్నీ చేసినాం కదా. ఫిలిం మేకింగ్ అంటే మా స్టైల్లో మేము చేసేసినాం. ఒక కెమెరా సెటప్ వీటి పరంగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాకు మా డిఓపిఏ. తన ద్వారా నేను చాలా నేర్చుకున్నా. అడిగి చెప్పడం కాదు డార్లింగ్, ఇది అట్లా మీరు అనుకోవద్దు, తప్పు. ఎందుకంటే మా శ్రీకాంత్ చెప్పిండు ఇంతకుముందు, స్టేజ్ మీద మాట్లాడడం అనేది కొద్దిగా మనకు కొత్తగా, దానికోసమనే ఇవన్నీ. ఇక డైరెక్టర్ అయినాం కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకుంటున్నా. మొదటి దానికంటే ఇప్పుడు బాగానే చెప్పినా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అనిల్ దా చెప్పించుకుంటు కాదు, అనిల్ నిజంగా హీరో అవుతాడు, చాలా కష్టపడే స్వభావి. 100% ఆల్ ది బెస్ట్ అనిల్ నీకు. అది అంటే ఇప్పుడు శ్రీకాంత్ నీరు అంటే మీ మొదటి నుంచి కొద్దిగా కొన్ని అనిపిస్తాయి అన్నాడు, కొన్ని మనుషులనే ఉంటుంది ఎఫెక్షన్ అవి ఇవన్నీ కొద్దిగా అట్లున్నది. ఇంకెవరున్నారు? వర్షిని మా హీరోయిన్. చాలా తను యాక్చువల్గా తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మన కరీంనగర్ అమ్మాయే, బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సిటీలో పెరిగింది, సిటీలో ఉంది తను. మన లాంగ్వేజ్ చాలా సింపుల్గా నేర్చుకుంది. అంటే చాలా సింపుల్గా ఏంది, ఊరు అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అలాగే చేసింది. మాన్సి నువ్వు కూడా అద్భుతంగా చేసినవురా సార్. మీరు కూడా రత్నాకర్ గారు అండ్ స్వాగత్, నువ్వు కూడా మీ అందరి సపోర్ట్ పేరున మీ అందరికి చెప్తున్నా అన్న. నీకు కూడా కరీంనగర్తో చెప్పరా. అంటే ఒకరి పేరు చెప్తే ఇంకో పిల్లలు గుర్తుపెట్టకపోతే ఇదంతా బాగుంటుందని చెప్పిన వాళ్ళ పేరు చెప్పలేదు. అంటే కాదురా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక పేరు చెప్పకపోయినా పర్లేదు కానీ డైరెక్టర్ చెప్పాలట్రా, బాధపడతారట. ప్రోటోకాల్ ఇది. అందుకే మరి జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తూ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కటి 80s అందరికి 1 minute ఇద్దాం మాట్లాడు. ఇది బెస్ట్ ఏమో నిజంగా. థ్యాంక్ యూ అందరికీ, మీ అందరి ప్రేమకు నేను ఎప్పటికీ దాసోహం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, మా ఏడీస్కి ఒక్కొక్క 1 minute మాట్లాడిద్దాం. దీక్షిత్, అరే ఒక్కొక్కరు మాట్లాడాలి 1 minute. 30 seconds.
యా 10 seconds. ఓకే. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డిఓపి అన్న, శివన్న, మ్యాగీ, అనిల్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. ప్లీజ్ లెట్ మీ టాక్. అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అతలేదా? అందరికీ థ్యాంక్స్. మీరు చూసింది ఎంత సింపుల్గా హ్యాపీగా ఉందో దాని వెనక అంత హార్డ్ వర్క్ ఉంది. మీరు ఎంత నవ్వుకున్నారో మేము అంత కష్టపడ్డాం బికాస్ ఆఫ్ మీ నవ్వుల కోసం. అది సక్సెస్ అనిపిస్తుంది మాకు. అండ్ హార్డ్ వర్క్ అని మళ్ళీ చెప్పుకోవద్దురా బరవరు. కొన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్పెషలీ నా థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శివన్న. ఎందుకంటే మీరు అందరని కాదు, కొన్ని నాకేదన్నా నచ్చింది అన్నాకి ఇది పెడదామంటే ఫస్ట్ దాని రీజన్ అడుగుతాడు. ఇది ఎందుకు, ఇది అవసరమా అని అడుగుతాడు. క్లారిటీ కాదు, రీజనా కాదా అని అడుగుతాడు. రీజన్ చెప్తే ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాడు. అది కరెక్ట్ అయితే దానికి నేను చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసినందుకు శివన్నకు ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. బాగానే మందిని తెచ్చుకున్నావు తమ్మి. థ్యాంక్ యూ మమతా థియేటర్. ఈ థియేటర్ పైన నా పేరు వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్గా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇది అందరి ముందు నేను ఒకరికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. అనిల్ అన్న, ఐ లవ్ యూ. అంటే నాకు డాడీ లేడు యాక్చువల్లీ. నాకు డాడీ లేక అనిల్ అన్న. అంటే నార్మల్గా నేను 2014లో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సినిమాలలో వర్క్ చేసిన, ఎవరు దేకలే. 4 సినిమాలలో కష్టపడి వర్క్ చేసిన ఒక క్యారెక్టర్ ఇవ్వండి అన్న అని బతిమలాడుకున్నా. పని చేయించుకున్నారు, లాస్ట్కి పేరు కూడా వేయలే. ఇలా నేను చేసింది చిన్న పనైనా 5 సార్లు పేరు వచ్చింది. అది నాకు ఘోరంగా హ్యాపీ ఉన్నది. థ్యాంక్ యూ శివన్న, ఐ లవ్ యూ. అండ్ మెయిన్గా థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న, ఐ లవ్ యూ. మా మమ్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్లీజ్. అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ శివాన్నకి, నేను ఫ్రెషర్ అయ్యి ఉన్నా కానీ నాకు రైట్ ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ నుంచి, మేకింగ్ నుంచి, పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి ఒక్క దాంట్లో ఫ్రీడమ్ ఇచ్చి నాకు లైక్ జీరో నుంచి అన్నిటికీ ఒక నాలెడ్జ్ పెంచుకునేలా చేసినందుకు శివన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో అన్న. థ్యాంక్ యూ. మా నాన్నగారు వచ్చారు, థ్యాంక్ యూ. మా బాబాయ్ వచ్చిండ్రు, మా తమ్ముడు వచ్చిండ్రు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ, మా సినిమా వచ్చిన వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ. ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది నాకు నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. టైం ఇచ్చుకున్నందుకు నాకు నేను థ్యాంక్ యూ ఇచ్చుకోవాలి. అండ్ ఐదన లేకుంటే నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. థ్యాంక్ యూ అన్న. అండ్ శివన్న, మాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు శివన్నకు థ్యాంక్ యూ. ఇలా అంత ఫ్రీడమ్ ఇయ్యరు. అండ్ అదేనా లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ లైక్ మై బ్రదర్. అన్న నాకు చాలా ఇష్టం. ఇక్కడ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న, వీఆర్ వెరీ ఫనీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఒకసారి వారందరికీ గట్టిగా చప్పట్లు. శ్రీకాంత్ గారు, మీరు ఒక తప్పు చేశారు. ఏంటి తెలుసా? శివ గారు చెప్పండి. ఏ ఊరికైనా ఒకే మోతేవరి ఉంటారు అనేసి అన్నారు. బట్ ఈడ ఇంతమంది మొత్తం టీం అంతా మోతేవర్లే ఉన్నారు, మీరు ఒక్కరే ఉంటారని ఎట్లా చెప్పారు? సో ఒకసారి మా మోతేవరి టీం అందరికీ గట్టిగా చప్పట్లు. ఈ మోతవర్లందరికీ కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరోయిన్ వర్షిణి గారు. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరీంనగర్లోనే స్కూలింగ్ చేసిన. సో ఈ మమతా థియేటర్లో చాలా సినిమాలు చూసిన వచ్చి, ఇప్పుడు ఇదే థియేటర్లో వచ్చి నేను యాక్ట్ చేసిన సిరీస్ స్క్రీనింగ్ అవ్వడం, ఇట్స్ రియలీ స్పెషల్. సో
ఇది ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ మధుర శ్రీధర్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ నేను ప్రతి స్పీచ్లో మెన్షన్ చేసిన స్టేజ్ పైన ఎక్కడైనా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. శివ గారు నన్ను నిజంగా నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా డిఓపి గారికి. ఇంకెవరు మర్చిపోయారా? ఏం లేదు కదా. ఓకే, అనిల్ చీలా గారికి ఒకసారి అందరు గట్టిగా వేసుకోండి, ఎందుకంటే వచ్చేస్తున్నారు మన అనిల్ చీలా గారు. అమ్మ అందరు చెప్పేసరికి ఆడ వాన పడుతుంది. ఏంటిదే? ఓ ఆనంద బాష్పాలు ఫ్రమ్ ముగులు. ఎస్, థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ విషయం ఏంటంటే, అంటే హైదరాబాద్లో నేను వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇది చెప్తే కాంట్రవర్సీ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ చెప్పినది చెప్తున్నా. ఆంధ్ర సైడ్ ఏదన్నా ప్రొడక్ట్ వస్తే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు. అరే మా వంద ఒక ప్రొడక్ట్ వచ్చింది చూడుర్రా అని చెప్పేసి మస్తు సపోర్ట్ చేసుకుంటారు. మన సైడు బాయిలున్న కప్పలెక్క కిందికి గుంజుతూ ఉంటారు అని చెప్తుండే, కానీ అది రాంగ్. అది సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిలవకుండా వచ్చి ఉండే. అసలు మేము ఏడ ప్రమోట్ చేయలేదు. దేశరాజ్ అన్న చెప్పుంటే అన్న ప్రమోట్ చేస్తే మాత్రం ఘోరం వస్తుందన్న, మేము ఎక్కడ చెప్పాము, మాకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాము. 300 మందే చాలు అనుకున్నాము. చూసేసరికి మన కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఇది చెప్పకుండా మా వాళ్ళు వేసిర్రు అని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరైతే అన్నట్టు మన పిల్లగాళ్ళు, మన యాస, మన భాష, మన పోరగాళ్ళు తీసిన కథ ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనోళ్ళే, ఎవ్వరు అందరు కరీంనగర్ వాళ్ళు, ఇక్కడోళ్ళే. తెల్లారులైతే మన ముఖం చూసుకునే వాళ్ళు లెక్కనే ఉంటుంది. స్క్రీన్ మీద కూడా మీకు ఇది ఎక్కడనో కథ, ఊహించిన కథ లెక్కే ఉండదు. మన పక్క పొంటి ఇంట్లో జరిగే కథ మన కథ లెక్కనే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మన కథని, మనలాంటి కథలని చెప్పడానికి మాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ G5కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు అంటే షూటింగ్ చేసేటప్పుడు కూడా కొద్దిమందికి డౌట్ ఉంటుండే, వీళ్ళు యూట్యూబ్ వీడియోలు చేసిర్రు, షార్ట్ ఫిలిం చేసిర్రు, వీళ్ళకి తీయత్తదా, ఈ స్క్రీన్ మీద పడుతుంది, అంత క్వాలిటీ వస్తుందా, వీళ్ళు ఏం తిత్తురు ఏందో అన్న మిస్క్లారిటీ ఉండే. ఆ మిస్క్లారిటీ అంతా పోయి ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. ఎస్, ఈ పోరగాళ్ళు ఏదో ఒకటైతే రేపు చేస్తారు, ఈ పోరగాళ్ళకి సపోర్ట్ చేయాలి మనము అని చెప్పి. సో ఆ సపోర్ట్ అంతా వాళ్ళ ప్రేమ రూపంలో వస్తూ ఉంది. మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మీ వాట్సాప్ స్టేటస్లల్లా మన కరీంనగర్ పోరగాళ్ళు, మన పోరగాళ్ళు ఏమో చేసిరని చెప్పి షేర్ చేయండి. అందరు అన్నట్టు ఒకవేళ మీ అందరి సపోర్ట్ ఉంటే, నార్మల్గా ఇది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవడో కింద కామెంట్ చేసిండు, నువ్వు హీరోవా, ఆశకు అద్దె ఉండాలి. ఆశకు అద్దెం లేదు, కొంచెమే ఆశలు ఉన్నాయి. ఏమో ఏడుదాకా పోతామో తెలియదు. ఇది ఆశనా అత్యాశనా తెలియదు. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా కష్టపడతాము. మేము నమ్మిందో ఒకటి, కష్టపడదాం. ఒక్కొక్క రోజు మేము టెట్ ప్రిపేర్ అయినప్పుడు, గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు 24 గంటల 20 గంటలు 22 గంటలు చదువుకొని జాబులు కొడదామని చెప్పి కష్టపడ్డ ఆ కష్టం అంతా ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాం. మేము రోజుకు 20 గంటలు 22 గంటలు 24 గంటలు కష్టపడి మళ్ళీ తెల్లారి షూటింగ్ పోయి ఆలోచించుకొని అసలు ఆ కష్టం అన్నది ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా అంత కష్టపడ్డామా అని చెప్పి అనిపిస్తుంది. సో ఆ కష్టం ఊరికే పోలేదు. మా అందరికీ మీ అందరి ప్రేమ ద్వారా అదంతా రెట్టింపై వస్తుంది. ఇదే బలంతోనే ఇంకొక ప్రాజెక్ట్ తీస్తాము. ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వీళ్ళందరికీ తెలవాలి, ఎస్ వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఇంకో కథకు మనకు అవకాశం ఇస్తారు. లేకపోతే ఇది ఈ సంతోషం ఇక్కడనే అయిపోతుంది. ఇక్కడ ఆగద్దు అంటే మాత్రం స్టాలిన్ సినిమాలు చెప్పినట్టు ఒక ముగ్గురు చెప్పురి లెక్క ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే మా యూట్యూబ్లో రిలీజ్ అయితే అది ఏం కాదులే, అదే ఊసెత్తుంది అదే అనుకుంటాం, కానీ దీనికి ఒక పారామీటర్ ఉంటుంది. ఇప్పటికి వెరీ హ్యాపీ ఏంటంటే ట్రెండింగ్ 1లో ఉంది. అన్ని లాంగ్వేజ్లల్లా, ఇండియా మొత్తం తీసిన అన్ని కంటెంట్లల్లా, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కంటెంట్లల్లా మన కంటెంట్ టాప్ 10లో ట్రెండింగ్ 1లో మనది నిలిచింది. ఇది ఏదో సాధించడం మనకు గట్టి ఫీలింగ్ ఉంది. ఇంకొంచెం సపోర్ట్ చేసి మీరు ఇంకా 10 మందికి చెప్తూ ఉంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంటుంది, ఆ స్ట్రీమింగ్ పెరుగుతూ ఉంటుంది, సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటాయి. దాంతో మన దమ్మేందో వాళ్ళకి అర్థమవుతుంది.
అర్థమైతే వాళ్ళే మళ్ళీ పిలిచి ఇంకో ప్రాజెక్ట్ చేయరా అంటారు. ఆ దమ్ముని నిరూపించుకోవాలంటే మీ అందరి ప్రేమ ఆప్యాయతలు సబ్స్క్రిప్షన్ల రూపంలో రావాలి. మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆశకు అద్దుండాలి పోయి ఎస్ వీడు అయిండ్రా అనే పేరు అయితే రావాలి. థ్యాంక్ యూ. అట్లా అంటుండ్రంటేనే మనం ఎదుగుతున్నామని అర్థం. అనిల్, నువ్వు కాబోయే తెలంగాణ ధనుష్, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ అన్న. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నా. అన్న ఆల్రెడీ పెద్ద లెక్చర్ ఇచ్చేసిన వాళ్ళ గురించి. నిజంగా అంటే తెర వెనకాల వాళ్ళు చాలా కష్టం. ఇక్కడ దాకా ఆర్టిస్టులు నిలబడతారు, ఏడివైనా ఆర్టిస్టే మాట్లాడుతూ ఉంటారు. తెర వెనుక ఉండేది డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, వాళ్ళందరూ ఎవరైతే లైట్ యూనిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మస్తు సపోర్ట్ చేసి ఉండే. ఎందుకంటే మాది కొత్త, మేము ఒక యూట్యూబ్ మేకింగ్ చేసి సినిమా మేకింగ్ స్టైల్కి వెళ్తున్నప్పుడు మా కొత్తదా అయినా కూడా వాళ్ళు మనం అర్థం చేసుకొని చాలా మంచిగా సపోర్ట్ చేసి ఉండే. ఎవ్రీ పర్సన్, ప్రొడక్షన్ బాయ్ నుంచి డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఇంకా పెద్ద స్టేజ్ ఏది ఉంటుందో అక్కడి వరకు అందరూ మా మీద ప్రేమతో సపోర్ట్ చేసి ఉండే. ఎందుకు అంటే మన కష్టాన్ని చూసి. వాళ్ళందరికీ లైట్ యూనిట్ బాబాయిలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒకటి ఏమవుతుందంటే 6 నెలల నుంచి అందరూ అనిల్ అన్న, శివన్న, అన్న, బావ, అక్క, బాబాయ్, పిన్ని అందరిలో ఒక ఫ్యామిలీ లెక్క 6 నెలల నుంచి కలుసుకొని ముచ్చట్లు పెట్టి వాట్సాప్ గ్రూపులల్లో బాబాయ్ అది చేయండి, ఇది చేయండి, అది ఇది అని చెప్పి ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉన్నాము. ఇప్పటి నుంచి సక్సెస్ మీట్ అయిపోయింది అంటే రేపటి నుంచి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, మా పనులలో మేము ఉంటాము. ఆ ఎమోషన్ ఏదో మిస్ అవుతుందని చెప్పి అనిపిస్తుంది. ఏదేమైనా తొందరగా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ అందరం కలిసి పనిచేసి ఈ ప్రయాణము, ఈ ప్రేమ, ఈ కుటుంబ వాతావరణాన్ని ఇట్లే తీసుకుపోదాము. ఈ స్టేజ్ మీద యాక్చువల్గా 2 సార్లు ఎందుకు విభజించారంటే అంతమంది క్యారెక్టర్లు ఉన్నారు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఆ ఆర్టిస్టులు అందరూ మనోళ్ళే. అలాంటి ఆర్టిస్టులు ఇంకా మాతో పాటు రావాలి. మేము ఒక అడుగు ముందేసుకుంటూ మా వెనక వాళ్ళందరినీ తీసుకోవాలి. ఆ శక్తి మాకు దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓవరాల్ కరీంనగర్ గడ్డకి యాక్చువల్గా నాది ప్రాపర్ సిద్దిపేట అయినా కూడా పేరు వచ్చింది లంబాడిపల్లి, కరీంనగర్ అని చెప్పి. ఏదేమైనా ఓవరాల్గా మన తెలంగాణ, మన భారతదేశం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో ఇంత అద్భుతమైన మోతెవరి లవ్ స్టోరీని మన అందరి ముందుకి తీసుకొచ్చిన టీంకి ఒక చిన్న సన్మానం. సారీ మరి పేపర్ ఇచ్చిపోయాడు. మమతా థియేటర్ నార్మల్గా ఇది చాలా టైట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో ఈ థియేటర్ ఈ టైంలో మాకు ఇచ్చి స్క్రీనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మమతా థియేటర్ యాజమాన్యం, మనోజ్ అన్న, అభిషేక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా కళ టీవీలలో కాదు, తెర మీద చూపించుకోవాలి, అది మా గడ్డ మీద చూపించుకోవాలన్న కళ. సో ఆ కళ మీ ద్వారా మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ద్వారా కుదిరింది. థ్యాంక్ యూ మమతా థియేటర్. అండ్ స్పెషల్ మెన్షన్ నా టీం, నా పర్సనల్గా నాతో నా అన్న అనుకుంటూ తిరుగుతున్నారు. మా తమ్ముడు నవీన్, మాధవ్, భాను, స్వామి అండ్ సంతు. ఈ పోరగాన్లకు గుడ్డి నమ్మకం. అనిల్ అనేట పోతాడు, వాళ్ళ వెనక పోతే ఏదో అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నా వెనకనే తిరుగుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ శ్యామ్ ఎందుకు అంటున్నా అంటే అస్సలు ఆయనకు అమ్మ లేదు, ఎవ్వరూ లేదు. సినిమా పిచ్చి. ఆ పిచ్చి నాకు కలిపింది. నేను ఎంత దూరం పోతున్నా ఏమో నాకు తెలియదు, కానీ ఆ పూర్ణ కన్నా మంచి ఛాన్సులు వచ్చి నీకైతే మంచి పేరు రావాలి శ్యామ్. ఆల్ ది బెస్ట్. మా టీం అందరికి, డైరెక్షన్ టీం అందరికి కూడా థ్యాంక్ యూ. ఓవరాల్ క్రూ అందరికి కూడా థ్యాంక్ యూ. అమ్మ బాబాయ్, మీ వైఫ్ గురించి చెప్పబోతే పోయినాక తిండి ఉండదు. ఆమెని నిజంగా థ్యాంక్ యూ. అంటే ఇంట్లో పెళ్ళాం చక్కగా ఉంటేనే మొగుడు బయట పోయి ఏదైనా పనులు చేసుకోగలుగుతాడు. ఇంటికి వచ్చినాక ఏం చేసినావు, ఏంది ఈ రపరపలు ఉంటే పని చేసుకోలేడు. ఈ 6 నెలల నుంచి నాకు ఏ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయలే. ఆడ 24 గంటలు పని చేసినా ఏం చేసినా. సో ఆమెని నీ సపోర్ట్ ఇట్లే ఉంటే ఇలాంటి స్టేజ్లు ఇంకో ఎన్నో ఎక్కుతాము, ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో చేస్తాము. పెండ్లామా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ ఫుడ్కి ఏం దొక్కలేదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కరీంనగర్ యూట్యూబ్ అసోసియేషన్ తరఫున రామ్ మొగ్లీజీ గారిని అలాగే శ్రీను గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వెల్కమ్. నాకు విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్నప్పటి నుంచి అది కొనుక్కుంటుంది, కానీ ఎంత కాకుండా చెప్పాలి కదా. ఎందుకంటే ట్రోలింగ్ చేసుకుంటారు కావచ్చు, అదే మైండ్ తిరుగుతుంది. ఏదేమైనా స్టేజ్ మీద 2 అన్నలు నిజంగా ట్రోలింగ్ అయితే అని చెప్పి భయపడుతుంది. ఈ 2 అన్నలు లేకపోతే నిజంగా నా తోవ ఎటు పోయేదో. ఈ 2 అన్నలకి థ్యాంక్ యూ. శివన్న, నీ కళ నెరవేరిందన్న. ఫైనల్గా ఏదంటే ఓ సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మన ఫ్యామిలీ ముందు, మన ఊరు. కళ చాలా పెద్ద ఉండాలి, ఇది చాలా చిన్నది. ఇదే ట్రోలింగు.
విషయం ఏంటంటే మేమందరం కూడా అప్రిషియేషన్ కంటే మా టీంలో ఏంటంటే పంచులు ఎక్కువ వేసుకుంటాం. ఓవరాల్గా వైవిల్య షో టీంలో అందరూ మనమంతా కానీ మేము ఎదగడానికి కారణం అదే. ఎందుకంటే ఫస్ట్ విమర్శ అక్కడ స్టార్ట్ అయిందంటే ఇక ఎవరు అల్లేరు, అక్కడే జాగ్రత్త పడతాం. విమర్శలు రైటే కానీ కనీసం ఈ స్టేజ్ల మీద చెప్పాలి. థ్యాంక్ యూ మై శ్రీకాంత్ అన్న, పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిండే. శివన్న, అదే చెప్తా శివన్న అంటే నార్మల్గా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కదా ఫ్యామిలీలో, ఏం చేస్తున్నాము ఏంటిది అని చెప్పి ఫైనల్గా నువ్వు చెప్పుకోవడానికి స్క్రీన్ మీద పేరు పడదన్న. రైటర్ అండ్ డైరెక్టర్ శివకృష్ణ అన్న. ఓకే, ఇది చాలా హై ఉందన్న. నువ్వు అన్నావు కదా నా బయో చేంజ్ చేసినాను, నీ బయోగ్రఫీ చేంజ్ చేసిన హీరోగా. బయోలు చేంజ్ చేసుకుంటూ ఇట్లే ముందుకెళ్తూ ఉండం. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఒకటే కోరుకునే సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారిని ఒక అడుగు ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివకృష్ణ బుర్రా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన కాంటెంట్తో మా అందరి ముందుకి అద్భుతమైన స్టోరీని తీసుకొచ్చినందుకు. వీఆర్ వెయిటింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ మీ నుంచి చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అరే మీ నుంచి రియాక్షన్ లేదురా. ఉడికిందా? ఉడకపోతే ఉడుకుతుంది కదా. నెక్స్ట్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు. సో మై విలేజ్ షో అనే ఒక ఛానల్తో స్టార్ట్ చేసి ఇప్పుడు మోతేవరి లవ్ స్టోరీకి ప్రొడ్యూసర్గా చేస్తూ ఇంకా ఎన్నో కథలు మా అందరి ముందుకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. నెక్స్ట్ దేశ్ రాజ్ గారు, ప్లీజ్ a small felicitation. Thank you so much for encouraging all the content. Thank you. Next ma Anil Jeela garu, please. ఇంకా హీరోగా చాలా సినిమాలు చూడాలి మీ నుంచి. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ మా హీరోయిన్ వర్షిణి గారు. సో నెక్స్ట్ మా చిన్నాయన ఆర్ఎస్ నందా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా గురువు గారు ఆర్ఎస్ నంద, ఆయన నీడల్ని, ఆయన చెట్టు నీడల్ని మేము మెరిగిన వ్యక్తులం. సో కరీంనగర్ ఉన్నా అంటే పులి. థ్యాంక్ యూ పులి గారికి, థ్యాంక్ యూ. మన కరీంనగర్ పులి బిడ్డ, పులి. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా డిఓపి శ్రీకాంత్ అర్పుల గారు, ప్లీజ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మల్లారెడ్డి గారు. పెద్ద ఆయన మోతవరి, సచ్చిన మోతవరే, బతికిన మోతవరే. థ్యాంక్ యూ సో మచ్. జగదీష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో స్పెషల్ మెన్షన్ మా దీక్షిత్. ప్రతి ప్రోగ్రామ్కి ఆయన ఉండి వెనకాల ఈ స్టేజ్లన్నింటినీ మాతో పాటుగా సహకరించినందుకు స్పెషల్ మెన్షన్. నీ ఓపిక తొందర డైరెక్టర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓపిక ఎంతసేపు కూర్చొని మా సోదంతా తిన్నందుకు. సోది కాదు, కష్టం, సపోర్ట్ కావాలి. వాట్సాప్ స్టేటస్ వల్ల మాత్రం ప్లీజ్ షేర్ చేయండి మోతవర్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ ద టీమ్. అండ్ ఇలాంటి అద్భుతమైన కాంటెంట్ చూడాలి అంటే జస్ట్ 120 రూపీస్కి Z5 సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై UV మీడియా. ఫైనలీ దిస్ ఇస్ మీ దివ్యాన్వేషిత సైనింగ్ ఆఫ్. Close. Please, next show on the